ఈ సంవత్సరానికి ఇదే చివరి బలవర్ధన కార్యక్రమం కనుక ఈ చివరి మాసంలో ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఇప్పటికే మీరు చూశారు. మరొకసారి మనం చదువుతాము. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతారు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతారు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యలో సంతోషంగా పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చూడండి, చాలా సందర్భాలలో మనం చూసినట్లయితే దేవుని వాగ్దానం ఇది దేవుని వాగ్దానం, ఇది దేవుని వాగ్దానం అని పలుసార్లు నేను చెప్పాను, బైబిల్లో ఎన్నో వాగ్దానాలు ఉంటాయి. కొంతమంది రకరకాలుగా ఏదో తెలియపెట్టకుండా ఇది దేవుడి వాగ్దానం అని చెప్తారు. కానీ నిజముగా ఇక్కడ మనం చూస్తున్నాము, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు ప్రవచన రీతిగా వాగ్దానానుసారంగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రాముఖ్యంగా చాలా ఆశ కలిగి ఆయన సన్నిధికి కూడి వచ్చారు. ప్రభు నాతో ఏం మాట్లాడతాడని నేను అంటాను. గత కొన్ని దినాలుగా ఎంతో సిద్ధపాటు కలిగి ప్రార్థనా పూర్వకంగా ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ప్రార్థనతో సిద్ధపాటు కలిగి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనందరినీ చూసిన దేవుడు సంతోషంగా అంటున్నాడు, నేనే వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తాను. హల్లెలూయా. మిమ్మల్ని అన్నిటికీ నేను విడిచి వెళ్ళక మీ మధ్యలో, మీ మధ్యలో నేను నివాసం ఉంటాను. సంతోషంగా ఉన్నవాళ్ళు ఇలా ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరు అని మనం చూస్తే బైబిల్లో మనం చూస్తాము. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదవండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్తున్న మాట, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. హల్లెలూయా. దేవుడు మన మధ్యలో నివాసం ఉండాలి అంటే, ఆ రోజున చూడండి ఇశ్రాయేలుతో అంటాడు, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేయాలంటే నా కొరకు మీరు ఒక పరిశుద్ధ స్థలాన్ని నా కొరకు మీరు నిర్మించాలి. అది ఆ రోజుల్లో ప్రత్యక్షపు గుడారానికి సాదృశ్యం. ఈ రోజున నీ హృదయమే, మన దేహమే దేవుని ఆలయమై ఉండగా దీనిని నువ్వు పరిశుద్ధపరచుకొని ఆయన కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే ఈ పరిశుద్ధ స్థలములో ఆయన నీతో నివసించులాగున మన దేవుడు ఎవరు అంటే, చూడండి, ఆయన ఎందుకు నివాసం చేయాలనుకుంటున్నాడంటే తన ప్రజలని ఐగుప్తు దేశంలో నుంచి ఎందుకు విడిపించాడంటే వారితో కూడా ఆయన నివాసం ఉండాలని, వారి మధ్యలో ఆయన ఉండాలని. దయచేసి వాక్యము నీతోనే మాట్లాడుతున్న వేళ అనాలోచనగా వ్యర్థంగా గడపొద్దు. వివేచన కలిగి దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్న వివేచన కలిగి దేవుని మాటను నువ్వు ఆలకిస్తే ఖచ్చితంగా నువ్వు నీ శ్రమలలో నుంచి, ఎంత చెప్పినా కూడా కొంతమందికి ఇంకా ఎలగదండి, వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇంకా అటు ఇటు. మనం విన్నాక ఎప్పుడు, అది శుక్రవారం రోజు కొంతమంది సూపు అటు ఇటు ఏమో తచ్చట్లాడుతున్న దేవుని మాటలు జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. హిజ్కియా భక్తుడు అంటాడు దేవుణ్ణి ఉద్దేశించి, అయ్యా నీవు కెరూబుల మధ్యలో నివసించే దేవుడు. ఎవరి మధ్యలో? మందసం తీసుకురాలి ఈరోజు. కెరూబుల మధ్యలో ఆయన నివాసం ఉండే దేవుడు. కెరూబులు అనగా దైవజనులు, సేవకులకి సాదృశ్యమైనది. ఆ తరువాత ప్రకటన 2వ అధ్యాయంలో రాయబడిన మాట, దీపస్తంభముల మధ్య ఆయన నివాసం ఉండే దేవుడు. దీపస్తంభం అంటే సంఘం. సంఘములలో ఆయన నివాసం ఉంటాడు. కెరూబుల మధ్యలో నివసించే దేవుడు, దీపస్తంభముల నడుమ నివసించే దేవుడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వాక్యం, మత్తయి సువార్త 18:20వ వాక్యంలో వ్రాయబడిన మాట, 2-3 నా నామంలో కూడి ఉంటే వారి మధ్యన నేను నివాసం ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? కెరూబుల మధ్యలో నివసించేవాడు.
చెప్పండి, నోరు తెలుసు. దీపస్తంభముల యొద్ద నివాసం ఉండేవాడు. మరొకటి చెప్పాలంటే ప్రార్థన చేయు వారి మధ్యలో ఆయన నివాసం ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట నేను చెప్తాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 21వ వాక్యాన్ని చదువుతారు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 21వ వాక్యం. వారిని చూసి నువ్వు జడియవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. నీ మధ్యలో నేను నివాసం ఉంటానని నీకు మాట ఇచ్చిన దేవుడు ఎవరు అంటే ఆయన సామాన్యుడు కాదు, అతి భయంకరుడైనటువంటి మహాదేవుడు అంటున్నాడు. భూమి ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, అతి భయంకరుడైన గొప్ప దేవుడు, మహాదేవుడు. ఈ మాసం ఆయన అంటున్నాడు, నీ మధ్యలో నేను నివాసం ఉండాలని అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వారిని చూసి నువ్వు చెడియవద్దు. ఎవరు వారు? నీ జీవితంలో కలుగుతున్నటువంటి శత్రువులు, నీ మీదకి లేస్తున్న సమస్యలు. వినాలి వాక్యం. నీ మీదకి లేస్తున్నటువంటి సమస్యలను చూసి, నీ మీదకి లేస్తున్న శత్రువులను చూసి ఈరోజు నువ్వు భయపడుతూ ఉన్నావా? అనారోగ్యం అనే శత్రువు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి శత్రువులు, నెమ్మది లేని అనుభవాలు, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులు, వాటన్నిటిని చూసి నువ్వు చెడిస్తూ ఉన్నావా? భయపడుతూ ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు. దేవుని వాక్యం అంటుంది, నీ మధ్యన నివాసం ఉండబోయే దేవుడు ఎవరో తెలుసా? అతి భయంకరుడైన మహా గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన నీ శత్రువుల విషయంలో ఆయన చెలరేగుతూ, ఇదిగో ఆయన నీ మధ్యలో ఉంటే నీకు గొప్ప విజయమే కదా. హల్లెలూయా. అలాగే మనం చదువుదాము. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 17వ వాక్యం. ఆయన మన మధ్యలో ఉండే దేవుడు ఎవరు? నీ మధ్యన నేను నివాసం ఉంటానంటే, అయ్యా నా మధ్యలో కొంతమందికి ఇంకా అంటే దాని లోతు తెలియలా. అనుకునేది ఏంటంటే ఏదో వాగ్దానం వచ్చింది అనుకున్నాను, ఏంటి ఎట్ట వచ్చింది అనుకునే వాళ్ళు కొందరు. నీ మధ్యలో నేను నివాసం ఉంటానంటే ఆయన మామూలు సామాన్యమైన మనిషిగా. కొంతమంది చూడండి, ఏదైనా సమస్యల మధ్యలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో, పిరికితనము, భయము, వేదనల మధ్యలో ఎవరైనా మీ అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మీ పెదనాన్న కావచ్చు, మిమ్మల్ని ఎవరు బలపరుస్తున్నారో వాళ్ళు వచ్చి, అమ్మాయి నీ దగ్గర ఒక 4 రోజులు ఉందాం అనుకుంటున్నాను అంతే. అసలు ఎంత గొప్ప ధైర్యం. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఇంట్లో ఉన్న బీపురంలో బియ్యం అన్నీ అవజేస్తారు. అవునా? తెచ్చుకున్న సరుకులన్నీ అయిపోతాయి. ఎందుకని నవ్వుతున్నా? మొత్తం అయిపోతాయి. వాళ్ళ వల్ల మనకు ఒరిగేది. కానీ అమ్మ 4 రోజులు ఉంటానంటుందా? పొరపాటు. పెద్దదానికి మావాడు ఒకడు అంటాడు, తెస్టేస్తున్నావా అంటాడు. అట్లాంటి తెస్టేయడానికి వస్తారు కొంతమంది. వాళ్ళు వచ్చి నీకేం వదిలేస్తారు? దేవాతి ఆయన ఎవరో నీవు గ్రహించాలి. ఆయన అతి భయంకరుడైన మహాదేవుడు అంటున్నాడు, నీ మధ్యన నేను నివాసం ఉంటాను. హల్లెలూయా. సరే, మీకు నివాసం ఉంటానంటే ఏమో అర్థం కావట్లేదేమో, కానీ అసలు ఆయన మన మధ్యలో లేకపోతే ఎలా ఉంటుంది ఒకసారి చూద్దామా? ఇప్పుడు చదవండి 31వ అధ్యాయం 17వ వచనం చదవండి. విస్తారమైన కీడులు, ఆపదలు వారికి ప్రాప్తించును. దేవుడు మన మధ్యలో లేకపోతే మనకు కలిగేది ఏంటంటే, వినండి వినండి, ఆయన మన మధ్యలో ఉంటాను అని అంటే ఏం జరిగిద్దో మనం చూస్తాము. ఒకవేళ ఆయన మన మధ్యలో లేకపోతే, ఇశ్రాయేలీయులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు, ఆయన మన మధ్యలో కనుక లేకపోతే భయంకరమైన కీడులు, అపాయాలు మనకి సంభవిస్తాయి. కనుక అది ఎరిగిన తండ్రి ఈ మాసం ప్రారంభంలో ఆయన అంటున్నాడు, ఇప్పటికే కొంచెం అననుకూలతను బట్టి ఇప్పటికే 8 రోజులు 7 రోజులు గతించిపోయినాయి. ఇది ఈ రోజున ఆయన అంటున్నాడు కదా, నేను నీ మధ్య నివాసం చేస్తాను. హల్లెలూయా. ఆయన నీ మధ్యలో నివాసం చేస్తే నీకు కానీ, నీ బిడ్డలకు కానీ, నీకు సంబంధించిన వాటి వేటికి కూడా ఏ అపాయము రాకుండా, ఏ కీడు కలగకుండా ఆయన నిన్ను కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నాతో కూడా కలిసి మీరు అందరూ చెప్పండి, యేసయ్యా
మాతో కూడా మీరు రండి, మా మధ్యలో మీరు నివాసం ఉండండి. కేకలు వేస్తూ చెప్పండి, అరిచి చెప్పండి, యేసయ్యా మా మధ్యలో మీరు నివాసం ఉండండి అని. మరొకసారి చెప్పండి, అయ్యా మీరు మాతో కూడా రండి, మా మధ్యలో మీరు నివాసం ఉండండి, మా కుటుంబంలో మీరు నివాసం ఉండండి, నా బిడ్డల మధ్యలో మీరు ఉండండి. హల్లెలూయా. ఈయనెవరో తెలుసా? కెరూబుల మధ్యలో నివసించే దేవుడు, దీపస్తంభముల మధ్య నివాసం ఉండి. ప్రాముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం, 2-3 నా నామములో కూడి ఉంటే ఆ స్థలం ముందు ఆయన దిగి వస్తే జరిగే కార్యాలు గొప్పగా ఉంటాయి కదా. ప్రార్థన వీరుల మధ్యలో నివసించే దేవుడు, ప్రార్థన చేయవారి మధ్యలో నివాసం ఉండే దేవుడు ఈ మాసం నిన్ను చూసి అంటున్నాడు, నీ మధ్య నేను నివాసం ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట ఏంటి? కెరూబుల మధ్యలో నివాసం ఉంటాడు. రెండవది దీప స్తంభాల మధ్య నివాసం. మూడవది ప్రార్థన చేయవారి మధ్యలో. నాలుగవది ఏంటో తెలుసా? ఐగుప్తు నుంచి విడిపించబడి విమోచించబడినటువంటి తన జనుల మధ్యలో ఆయన నివాసం ఉంటాడు. ఐగుప్తు అనగా లోకములో నుంచి విమోచించబడి మారు మనసు నుండి పశ్చాత్తాపడి బాప్తిసం పొందిన తన బిడ్డలైనటువంటి వారి మధ్యలో ఆయన నివాసం ఉంటాడు. విమోచించబడిన బిడ్డల మధ్యలో ఆయన ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 78వ కీర్తన, కీర్తనల గ్రంథం 78వ కీర్తన 58, 59, 60 వచనాలు చదువుతారు. త్వరగా చదవండి. 78వ కీర్తన 58, 59, 60వ వచనం. మనుషులలో అంటే ఏంటంటే దేవుడు ఎక్కడ ఉండాలనుకుంటాడంటే, ఆయన ఎవరంటే మనుషుల మధ్యలో ఆయన ఉంటాడు. ఎక్కడుంటాడు ఆయన? కొండల్లో, చట్టల్లో, పొట్టల్లో కాదు, మనుషుల మధ్యలో ఆయన నివాసం ఉండే దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు ఈ రోజున అంటున్నాడు, ఈ మాసంలో నువ్వు గుర్తించాల్సింది, నీ ఇంటిలో ఎంతమంది ఉన్నారో చెప్పమంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతికి చెబుతారు. 2 పిల్లలు ఉంటే 4 ఉన్నాం అంటారు, లేదా 4 ఉన్నారా, 5 ఉన్నారా, 6 ఉన్నారా నాకు తెలియదు. ఈ రోజు నుంచి నేను ఒకసారి చెప్పున్నాను, డైనింగ్ టేబుల్ మీద 4 ఉంటే 4 ప్లేట్లు కాదు, ఇంకో ప్లేట్ ప్రభు కొరకు పెట్టు. నేను ఒక్కదాన్ని అనుకోబాకు. ఈ రోజు నుంచి అంటున్నాడు, నీతో కూడా నేను నివాసం ఉండబోతున్నాను. హల్లెలూయా చెప్పొచ్చు కదా. హల్లెలూయా. విశ్వాసంతో ఇది మొదలుకొని మేము 3 ఉన్నాం ఇంట్లో అనుకుంటున్నారా? పొరపాటు. 4వ వాడిగా నా దేవుడు నీతో నివాసం ఉండబోతూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పు. ఒకవేళ ఇంటిలో నేను ఒక్కదాన్నే పాస్టర్ గారు, నేను ఒక్కడనే ఉంటాను అనంటే, ప్రగతి సంవత్సర ప్రారంభంలో చెప్పింది, కటకటలాడుతూ పాస్టర్ గారు పైన ఉరేసుకున్నాం, ఎక్కడే ఉరేసుకుంది, ఆ ఉరేసుకున్న దగ్గరే కుర్చీ వేసుకోవాలి పాస్టర్ గారు మీరు అని చెప్పింది. పక్కన అక్కడే ఇలా తీసుకెళ్ళి ఆమె ఎక్కడ ఊరేసుకుందో పోతే పోయింది, ఆమె మీదకి పోతుంది మొత్తం అనుకోని అయ్యగారు తీసుకొచ్చి కూర్చి కరెక్ట్ దాని కింద పెట్టింది నన్ను. అర్థమైందా? మనం అంతా అయిపోయిన వాళ్ళేం కాదు, నన్ను తీసుకెళ్ళి ఆడబెట్టింది. అయితే ఏదేమైనా ఈ పిరికోళ్ళందరితో ప్రభు చెప్తున్న మాట, మీ మధ్యలో నేను నివాసం ఉంటున్నాను. హల్లెలూయా. 4 ఇంట్లో పడుకుంటున్నారా? మీరు 4 కాదు, మీరు ఒక్కళ్ళే పడుకుంటున్నారు. ఒకవేళ మీరు ఒక్కళ్ళే కాదు, మీతో కూడా ఎవరు ఉండబోతున్నారు? ఈ రోజు నుంచి యేసయ్య నీతో కూడా నివాసం ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఓరికేదో కాసేపు ప్రార్థన చేసినంత వరకు ఆయన కాసేపు వెళ్ళిపోవాలనుకోవట్లేదంటే, ఎందుకు ఈ నెల మనల్ని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదంటే ఆయనకి. మొత్తానికి అంతగా సంతోషింపజేసేవా ఆయన్ని నీ ప్రార్థనల ద్వారా, నీ స్తుతుల ద్వారా. మీరు నమ్మండి నమ్మకపోండి, మాసపు వాగ్దానం చాలా ప్రసవ వేదనతో, ఎందుకంటే చాలా మంది ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు కూడా ప్రభా ఈ నెల ఏమిస్తావు? ఎందుకంటే సద్దన్నం పెట్టడం నాకు ఇష్టం లేదు. గతంలో చెప్పిన వాగ్దానాలు తిరగేసి మళ్ళీ ఎప్పుడైనా చెప్పినట్టు మీరు చూసారా? మీకేమైనా తెలిసిద్దా నేను మార్చి చెప్తే? కాబట్టి సద్దన్నం పెట్టడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రభా కొత్త వాగ్దానం ఏదైనా నువ్వు ఒకటి మంచి వాగ్దానం ఇవ్వాలి, ఇది చివరి బల్లారాధన కదయ్యా అనంటే, నాతో ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నాకు అర్థమైంది ఏంటంటే,
మనం చేసిన స్థుతులు, ఎరుకో స్థుతుల్లో ఎంతమంది పాలు పంపులు పొందారు? చేయొత్తు చూపించండి. ఎరుకో స్థుతులలో ఎవరు పాలు పంపులు పొందారు? మీ ఇంట్లోనే ఉండి చూడండి, అంతమంది పాలు పంపులు పొందారు. దానియేలు ఉపవాసం ఎంతమంది చేశారు మీలో? అలాగే ఇంకోటి ఏంటి, స్త్రీలంతా ఉపవాసం ఉన్నారు ఈ వారం అంతా. ఎంతమంది ఉన్నారు స్త్రీలు? మరి ఎందరో ఉపవాసం చేస్తూ ఉంటే ఆయన అంటున్నాడు, నాకు ఎలబుద్ధి కావట్లేదు, మీ మధ్యలోనే నేను నివాసం ఉండాలనుకుంటున్నాను. హల్లెలూయా! ఈయన ఏమన్నా నార్మల్ మామూలు మనిషి కాదు, అతి భయంకరుడైనటువంటి మహాదేవుడు. హల్లెలూయా! హల్లెలూయా! ఇది ఎరిగినటువంటి మోషే ఈయన యొక్క గొప్పతనాన్ని, దేవునిలో ఉన్న మహిమను, గొప్పతనాన్ని ఎరిగిన మోషే గారు ఒక చక్కటి మాట అంటున్నాడు. చూద్దామా? అది నిర్గమాకాండం 34వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుతారు. ప్రభువా, నా మీద నీకు కటాక్షం ఉన్న ఎడల నా మనవిని మీరు ఆలకించండి. దయచేసి నా ప్రభువా, మా మధ్యలో ఉండి మాతో కూడా నువ్వు రావాలి. హల్లెలూయా! మోషే ప్రార్థన చేసి కండిషన్ పెట్టేస్తున్నాడు. ఎందుకంటే ముందు మనం చూసాం, మోషేకి తెలుసు, అంటున్నాడు కదా, ఆయన మన మధ్యలో గనక లేకపోతే ఏమవుతుందంట? కీడును అపాయములు సంభవిస్తాయి. ఆయన మనతో కూడా లేకపోతే ఏమైంది? వినాలి, నేను ఉంటాలి నీ దగ్గర అంటే ఆయన కొంచెం లాస్ట్లో ఉందిలే, మంచి బిట్ ఉంది కాబట్టి ఆయన మనతో ఉంటాడులే అనుకొని ఏది పడితే చేయకూడదు. మన మధ్యలో ఉన్నవాడు నిన్ను చూసి, నీ కోసమే కదా ఆయన వచ్చింది. నివాసం ఉండే తండ్రి లేకపోతే ఏమైందంట? కీడును అపాయం. ఇంతవరకు ఎన్నో కన్నీళ్లు గార్చాను, వేదన పడ్డాను, శ్రమలు ఇవన్నీ ఎందుకు కలిగినాయి అంటే ఎక్కడో ఆయన నీతో కూడా లేని అనుభవం. ఈ మాసం అంటున్నాడు, నీతో కూడా నీ మధ్యలోనే నేను ఉండాలని అనుకుంటున్నాను. హల్లెలూయా! అనుకోవడం కాదు, ఇదే యెహోవా వాక్కు. నీకు మాట ఇస్తూ ఉన్నాడు, ఇది మొదలుకొని నేను నీ మధ్య నివాసం చేస్తాను. అయితే మోషే ఆయన మన మధ్యలో ఉంటే కలిగే దీవెన ఏంటో తెలిసిన వాడే దేవుణ్ణి నిలదీస్తున్నాడు. మోషే ఏమవుతుంది, నా దూతను పంపుతాలే, నువ్వు వెళ్ళంటే లేదయ్యా, మా మధ్యలో నువ్వు నివాసం ఉండాలంతే, మాతో నీవు ఉండి మమ్మల్ని నడిపించాలంతే. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు మన మధ్యలో లేకపోతే జరిగేదేంటో మనం చూసాము. అందుకే మోషే దేవుడిని బ్రతిమాలుతున్నాడు. దేవుడు ఈ రోజున నిన్ను నువ్వు వివేచించుకోవాలి. ఇంతవరకు దేవుడు నీతో ఉన్నాడా లేదా? దేవుడు నీతో కలిసి నడుస్తూ ఉన్నాడా లేదా? మనల్ని మనమే పరీక్షించుకొని ఆయన వైపు మనం చూస్తే ఆ ప్రశ్నకి సమాధానం నీ గుండెలకి తెలిసిపోద్ది. ఇంతవరకు దేవుడు కూర్చోండి అయ్యా, కూర్చోబెట్టండి, మా పిల్లల్ని కూర్చోబెట్టండి. చూడండి, ఆ రోజున అబ్రహాం ఎంట ఒక వివాహ ప్రయత్నం ప్రారంభించబడింది. ప్రాముఖ్యంగా మనం చూస్తాము, గత కాలంలో నువ్వు ఎన్నో ప్రయత్నాలు ప్రారంభించి ఉండొచ్చు. వివాహ ప్రయత్నం కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం కావచ్చు, లేదా నీ బిడ్డల యొక్క పరీక్షలకు వెళ్ళే సమయంలో బిడ్డల యొక్క పరీక్షల సమయం కావచ్చు, లేదా నీ వ్యాపారం, వ్యవసాయం, నీ చదువుల రంగం, అదేదైనా కావచ్చు. ఒక ప్రయత్నానికి ప్రారంభానికి ముందే అబ్రహాం ఏం చేశాడంటే తన కుమారుని యొక్క వివాహ ప్రయత్నానికి అన్ని అయిపోయిన తర్వాత కాదు, ఇంకోటి కాదు, ప్రయత్న ప్రారంభానికే ఎలియాజరుని పిలిచి అంటాడు కదా, నీవు నా స్వజనుల మధ్యలోనికి వెళ్ళి నా కుమారునికి కుమార్తెను తీసుకురమ్మంటే, అయ్యా కుమారుని కూడా పంపుతున్నావు నాతో అంటాడు. లేదు 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 నా బిడ్డ నేను పొరపాటున పంపను, నీ ఒక్కడివే వెళ్ళాలి. మరి నేను అంటాను, ఆ రోజులు ఈ వాట్సాప్లు ఏమైనా ఉన్నాయా? ఈ వాట్సాప్లు కానీ ఈ మీడియా కానీ ఎక్కడైనా ఉందా? ఇప్పుడు దేవుడి దయ వల్ల మ్యాప్ అని ఉంటుంది, గూగుల్ మ్యాప్. దేవుడి దయ దాన్ని నమ్ముకున్నారంటే నట్టేట ముంచిది. ఒక్కొక్కసారి అన్నిసార్లు కాదు కానీ అక్కడే ఉంటుంది కొట్టు. మనం మ్యాప్ ఆన్ చేసామంటే దాని మన ఎక్కడ పక్కనే ఉన్నదాన్ని ఏం చేసింది, మొత్తం తిప్పుకొచ్చింది. అటువైపు ఇటువైపు తెర వచ్చేసరి మనం అక్కడే గంగరాలు తిరుగుతూ ఉంటాం. కనుక ఈ మ్యాప్లైనా మనల్ని మోసం చేస్తాయి. తెలిసిన వాళ్ళు నవ్వుకుంటున్నారు, తెలియని వాళ్ళు బెక్కచెక్కి అలాగే చూస్తున్నారు. గూగుల్ మ్యాప్ ఉన్నాయి గారు, ఇప్పుడు మన వాళ్ళకి జ్ఞానం ఎక్కువైపోయి మ్యాప్ పెడుతున్నారు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అది లింక్ పంపించి నాకు అనగాలని వాళ్ళు పంపటం, వీళ్ళు పోవటం, ఆడాడ జరగటం, ఇవన్నీ ఏమి లేవు అక్కడ. కానీ ఎలియాజరుతో అంటాడు కదా, నేను ఆరాధిస్తున్న దేవుడు
జీవము కలిగిన దేవుడు ఇదిగో ప్రార్థన చేసి పంపుతున్నాడు. తన దూతను నీకు ముందుగా పంపుతాడు. హల్లెలూయా. ఆ దూత నీకు మార్గాన్ని సరళం చేస్తుంది. ఆ దూత నీకు ముందుగా వెళ్ళి నీ కార్యాన్ని సఫలం చేసే విధంగా దేవుడు నీతో కూడా వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నట్లుగానే ఈ మ్యాప్లు లింకులు ఏమీ లేవండి. ఆ రోజున ఎలియాజరు ప్రార్థన చేసుకొని బయలుదేరి వెళ్ళాడు. ఇది నార్మల్గా వినడం కాదు. ఆ వివాహ ప్రయత్నాన్ని దేవుడు ఎలా చేశాడు, తిన్నగా తీసుకెళ్ళాడు. ఇందాక నేను చెప్పినట్లుగా మ్యాప్ పైన మనల్ని గింగరాలు తిప్పింది, కానీ తిన్నగా వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళడం, ఆ ఊరికి ఆ చిన్నదాన్ని కలవడం. ఒకటే అంటాడు కదా, నేను ప్రార్థన చేసి లెగిసే లోపల అమ్మాయి నా ఎదురు ఉండాలి అని మనకు తెలిసిన విషయాలే. ఆ కార్యం ఎంత సఫలమైందంటే దేవుడి మహాకృపను బట్టి ఈ మధ్య మ్యాట్రిమోనీలను వస్తున్నాయి. ఏంటంటే మ్యాట్రిమోనీ వాళ్ళే చూసుకుంటున్నారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతాయో మనకి తెలీదు. అది దేవునికి అప్పగీయటమే. నేను అంటాను, నీ బిడ్డల వివాహ ప్రయత్నమే అయినా, ఉద్యోగ విషయాలే అయినా, సమస్త విషయాలు నాకు కొంచెం టాలెంట్ ఎక్కువ, నాకు నాలెడ్జ్ ఎక్కువ, జ్ఞానం ఎక్కువ అనుకొని గబగబ అడుగులు అయిపోకండి. ప్రార్థనాపూర్వకంగా దైవజనుల ప్రార్థన, మీ ప్రార్థన కలిసి చక్కగా దేవునికి అప్పగిస్తే నీ మధ్య ఉన్నవాడు అతి భయంకరుడైన మహా గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆ రోజున అబ్రహాము ఇంట జరిగిన వివాహం దూతను పంపి నివసించిన దేవుడి కార్యం చేస్తే ఆ కుటుంబ వ్యవస్థ ఎలా ఉందంటే బహుతరములకు దీవెనగా మార్చబడింది. హల్లెలూయా. ఈ రోజున వివాహమైన సాయంకాలానికి అప్పటికప్పుడే విడాకులు కూడా వచ్చేస్తున్నాయి కొంతమందికి. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. అలాంటిది ఇస్సాకు జీవితంలో ఎన్నో పడరాని పాటలు పడ్డాడు, కానీ దేవుడు అబ్రహాముకు తోడై ఉన్నట్లుగా ఇస్సాకుకు తోడై ఉండి ఆ కుటుంబాన్ని, దేవుడు కట్టిన కుటుంబం ఎలా ఉంటదంటే ఎవరు విడదీయాలని చూసినా అది విడిపోదు. దేవుడే గడితే ఆ కుటుంబాన్ని. అందుకే కదా ఏంటమ్మా వాక్యం వివాహం పాట పాడారు అయ్యగారు. ఆ వాక్యం ఏంటి నాకు అర్థం కావట్లా. తల్లిని తండ్రిని విడిచి ఎవరు నన్ను హత్తుకుంటాడంట ఆయన. మీకు తెలుసుకండి వాక్యం. ఎవరు అంటున్నారు? మెరిసక్క ఎవరిని హత్తుకుంటాడు ఆయన? భార్యని హత్తుకుంటాడు అంటారు. మరి అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టమని కాదు. అట్లాగా దేవుడు కట్టిన కుటుంబాలు విడిపోవు. రెండవది ఏంటంటే బహుతరాలకి, ఆ తరువాత వాళ్ళ గర్భంలో నుంచి వచ్చిన యాకోబు, ఆ తరువాత తరములన్నీ కూడా దీవించబడి రోజున యేసు క్రీస్తు వంశావళికి వాళ్ళు మూల పితరులుగా ఆశీర్వదించాడు. అంటే నేను అనేది, దేవుడు నీ ప్రయత్న ప్రారంభానికి ముందు దేవుడు నీతో కూడా ఉంటే, దేవుడు నేను మీ మధ్యలో నివాసం ఉన్నాను అని వాగ్దానం చేసిన దేవుడు మీకు కలుగు చేస్తున్నటువంటి దీవెన, మొదటి దీవెన ఏంటో తెలుసా? మీతో కూడా ఆయన వస్తాడు. చప్పటి కొట్టి హల్లెలూయా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీతో కూడా రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? అయ్యా నాతో కూడా ఈ రోజున నువ్వు రావాలి. హల్లెలూయా. ఆయన నీ మధ్యలో నివాసం ఉంటే నీకు కలిగే దీవెన, ఆయన నీవు వెళ్ళు ప్రతి చోటికి. అంటే సినిమా హాల్కి వెళ్తే సినిమా హాల్కి రాళ్ళండి. అర్థమైందా? కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, రకరకాల ఫంక్షన్, ఎక్కడికి పడితే అక్కడికి ఆయన రాడు. ఆయన నీతో ఉన్నాడని కొంచెం గుర్తుపెట్టుకొని, కొంతమందికి అతి తెలివి ఎక్కువ. ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు కూడా దీన్ని మరి కట్ చేసి పెడతారో ఏం చేసి పెడతారో నాకు తెలియదు, కానీ కొంతమంది ప్రార్థనకు వచ్చేటప్పుడు, ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు లేరులేండి, అప్పట్లో ఉన్నారు. స్టిక్కర్ తీసి అంటించి ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ అంటించుకొని మళ్ళీ పోయేవాళ్ళు కొంతమంది ఉన్నారు. హేమీలు మామూలు వాళ్ళే. అంటే ప్రార్థనకు వచ్చేంత వరకు కాదు, ప్రార్థన అయిపోయినాక కాదు. జాగ్రత్త. శాపానికి సాదృశ్యమై ఉన్నటువంటి ఆ గుర్తుని బాప్తీసం పొందిన మీ నొదట ఉందంటే ఎంత పెద్ద సేవకుడు టచ్ అట్లా ఎట్లా ఏందో. ఆయన ఈ మధ్య ఒక ఆయన ఉన్నాడు, గెట్ అవుట్ రాసుకెళ్ళంట. అది అట్లా సైతాన్ని గాడిని గద్దించేటప్పుడు అంటాడు, ఏసునామంలో పో అంటాం అనేది నార్మల్, గెట్ అవుట్ రాసుకెళ్ళంట. ఇది అక్కడ ఈ రాసుకెళ్ళన్నా ఇంకోటన్నా వాడు నువ్వు రక్షణ పొందిన వ్యక్తివి, నువ్వు యేసయ్య బిడ్డవి, నీ నొదటను ఉండాల్సింది దేవుని వాక్యం అనే ఉపదేశం నీ నుదుటి మీద బాసికంగా నువ్వు కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకోసం వస్తాయి కొన్ని వాక్యాలు నాకు తెలియదు, ఎవరిని ఉద్దేశించి కాదు. కనుక నీ ప్రతి ప్రయత్నానికి ప్రారంభం ఆయన నీతో కూడా వస్తే ఆ ప్రయత్నం సఫలపరచబడుతుంది.
నీతో కూడా నివాసం ఉంటానన్న దేవుడు, నీతో నివాసం ఉన్న దేవుడు నీతో కూడా కలిసి ఆయన వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఆయన లేకుండా మనం గనక వెళ్తే ఏమైంది ఒకసారి చూద్దామా. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం. ఆయనతో కూడా కలిసి వెళ్ళిన ఎలియాజరు ఆ ప్రయత్నాన్ని సఫలం చేసుకొని ఇంటికి వచ్చాడు. ఘన విజయాన్ని పొంది అయ్యగారి ఇంటికి వెళ్ళిపోయాడు, అబ్రహాం గారి ఇంటికి. ఎలియాజరుని చూసి అబ్రహాం ఎంత సంతోషపడి ఉంటాడు. అయితే ఒకవేళ ఆయన లేకపోతే అసలు ఆ ప్రయాణం ఎట్టుంటుందో మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 42వ వాక్యాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయం. యెహోవా నాతో ఇట్లా, నేను యుద్ధానికి పొరపాటున మీరు పోవద్దు, నేను మీ మధ్యలో లేను కనుక వెళ్ళొద్దు. మీరు వెళ్ళినను శత్రువుల ఎదుట మీరు హతమైపోతారు. తలపైకితో చూద్దాం. అది ఎలాంటి సందర్భం అంటే, కొంచెం షార్ట్ కట్ లో నేను చెప్పి ముగిస్తాను. లక్షల కాల్బలు ఐగుప్తు నుంచి ప్రయాణమే బయలుదేరింది. కానీ ఐగుప్తు వాగ్దాన దేశాన్ని చేరింది ఎంతమందో చెప్పండి నాకు. లక్షల కాల్బలు ఐగుప్తు నుంచి బయలుదేరి వెళ్ళింది. కెజక గెస్ట్ వాగ్దాన దేశానికి ఎంతమంది వెళ్ళారు ఆళ్ళల్లో? గట్టిగా చెప్పండి, ఏమన్నా భయమా మీకు? ఏమన్నా ఎంతమంది వెళ్ళారు? అమ్మ కొంచెం ఇద్దరే వెళ్ళారు అంటారు. అంటే ఇద్దరే వెళ్తే మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? అరణ్యంలో ఆకులు రాలినట్టు రాలిపోయారు. అయితే ఆ ఇద్దరు ఎవరు? యెహోషువ, కాలేబు. ఆ తర్వాత చిన్న చిన్న వాళ్ళంతా వెళ్ళారు. అయితే ఆ సందర్భాన్ని మనం చూస్తే, వాగ్దాన దేశానికి వేగు చూడడానికి వెళ్ళమంటే ముందు 10 మంది గబగబ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళినంతసేపు అలా మళ్ళీ రావడానికి మొత్తాన్ని కలవరపరిచారు. ఓరే బాబు, మనల్ని మోసం చేశాడు రా, దేవుడు మోసం చేసి వీళ్ళు మోసం చేశారని విరోధులుగా లేచి సమాజం అంతటిని కలవర పెట్టారు. ఏమన్నా తెలుసా? వాళ్ళు మామూలు మనుషులు కాదు, పెద్ద పెద్ద ఆజానుబాహువులు. వాళ్ళ పక్కన మనం మెడతల్లాగా ఉన్నాం. అర్థమైందా? ఇశ్రాయేలీలే గొప్పోళ్ళు కదా, వీళ్ళ కంటే గొప్పోళ్ళని వాళ్ళని కలవర పెడితే, వేగు చూడడానికి వెళ్ళిన యెహోషువ, కాలేబు సర్వ సమాజాన్ని ధైర్యపరిచినట్టుగా మనం చూస్తాం. ఆ తరువాత ఇంకొంతమంది చప్పా చేయకుండా బయలుదేరి పోయారంట, మన్యం వైపుగా కొండలెక్కిపోయారంట. ఇప్పుడైతే వీళ్ళు బలపరిచారో సమాజాన్ని, ఏమవుదు, దేవుడు వాళ్ళని మన చేతికి అప్పగిస్తాడు. ఏమవుదంటే, కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ ఎప్పుడైతే వచ్చిందో, కొంతమంది చప్పా చేయకుండా బయలుదేరిపోతున్నారంట. అప్పుడు ఆకాశం నుండి ఒక కేక వినపడుతుంది. అరే పిచ్చోళ్ళారా, పొరపాటుని యుద్ధానికి వెళ్ళబాకండి, ఆ వైపుకి వెళ్ళొద్దు, అపాయపు కేకలాగా అక్కడి నుంచి ఒక కేక వినబడుతుంది. పొరపాటుని మీరు వెళ్ళొద్దు. ఎందుకో తెలుసా? నేను మీ మధ్యలో లేను. ఏంటంటే, నేను మీ మధ్యలో లేను కాబట్టి మీరు వెళ్ళొద్దు. ఏమైద్దయ్యా వెళ్తే అంటే, నిశ్చయంగా మీ శత్రువులు మిమ్మల్ని హతం చేసేస్తారు. అలాగే జరిగింది అక్కడ. కాబట్టి దేవుడు మనతో ఉంటే, ఆయన మనతో నివాసం చేస్తే, మనము వెళ్ళే చోటికెల్లా ఆయన వస్తాడు. ఆ ప్రయత్నం సఫలమవుతుంది ఖచ్చితంగా. ఒకవేళ ఆయన మనతో లేకపోతే, ఒక్కొక్కసారి దేవుడు చెప్తాడు, ప్రేరేపణ కలిగేది, బస్సు ఎక్కుదామని కూడా అనిపించింది, అన్ని సిద్ధపడతావు, ఒక ప్రేరేపణ లోపల వెళ్ళొద్దమ్మా ఈరోజు, ఆగిపో అంటే ఆగిపోవాలి. లోపల కలుగుతున్న ప్రేరేపణ దైవ ప్రేరేపణే అయితే, ఈ పని నువ్వు చేయొద్దు, ఇది ఈ సంబంధం వద్దు, లేకపోతే ఈ పరిస్థితి వద్దు, ఇంకోటి దేవుని ప్రేరేపణ నెట్టుకొని చేయబాకండి. బలవంతంగా ఇది ఈ ఉద్యోగం నీకొద్దు, ఈ స్టడీ నీకొద్దు. అవును, దేవుడు చెప్తాడు, ప్రతిదీ కూడా ఆయన యొక్క నడిపింపు దైవికమైన బిడ్డలకి దేవుడు ఇస్తాడు. అబ్రహాముతో దేవుడు అంటాడు కదా, అయ్యా ఎక్కడికి వెళ్తున్నావు? నా స్నేహితుడు అయిన అబ్రహామా, నేను చేయబోవున్నది నీతో చెప్పకుండా నేను చెయ్యను, నువ్వు నా స్నేహితుడివే. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? సొదొమకి వెళ్తున్నాను. దేవుడు ఏంది మానవుడితో చెబుతున్నాడు, ఆయన చేసే పనులన్నీ. అవును, దేవుడు ఆయనకి ఇష్టమైన బిడ్డలకి రాబోతున్న కీడుని గురించి, సంతోషాన్ని గురించి, జరగబోతున్న ప్రతి దానిని గురించి కళ్ళు తెరు, ఓం భీం క్లాం అని చెప్పడు. ఏం నీకు మంత్రం వేయడైనా ఆయన ఏం చెప్తాడంటే, కళల ద్వారా దేవుడు తెలియజేస్తాడు, ఆ విషయాన్ని ప్రేరేపణ తెలియజేస్తాడు. ఫలానా దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు. నేను గతంలో మీకు ఒకసారి చెప్పాను, ఒక చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను. వినండి వాక్యం వినండి. హల్లెలూయా. ఆ రోజున సెలవు దినం.
యవనస్తులైన బిడ్డలందరినీ, ఆడపిల్లలందరినీ పిలిచి ఉపవాస ప్రార్థన చేసుకుందాం అని చెప్పాను. అందరు రాబోతూ ఉన్నారు. నేను కాసేపట్లో వస్తున్నాయి సోషల్ మీడియాలో, వరకునే రావట్లేదు. ఆ రోజున ప్రేరేపణ కలుగుతుంది. మంచినీళ్ళు తాగుదాం అనుకుని వాటర్ గ్లాస్ తీసుకున్నాను. దేవుని లోపల ప్రేరేపణ ఏంటంటే, ఇప్పుడు నీకు ఇది అవసరమా అన్నాడు. ఇదేంది ఇలా కూడా మాట్లాడుతుందా? మొట్టమొదటిసారి నేను చూసాను, నాకెప్పుడు తెలియదు అలాంటి అనుభవం. ఇది నీకు అవసరమా, ఇప్పుడు నువ్వు ఈ నీళ్ళు తాగడం అవసరమా అనే లోపల, నేను వినే లోపలే నా పక్కన ఉన్న కుక్కర బేలింది, పప్పు కుక్కర బేలి. అప్పుడు వివాహం కాల, మొత్తం గదంతా పడింది. నాకు పూర్తిగా దేవుడి దేవాళ్ళు ఒకే ఒక పప్పు గింజ పడింది చాలు. ఆ ఒక్కదానికి అల్లాడిపోయా. దేవుని యొక్క ప్రేరేపణ కొన్ని విషయాల్లో మనం వెంటనే అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోవాలి. వెళ్ళకూడదు అన్నప్పుడు ఆ రోజున చెప్పాడు దేవుడు, అరే నేను మీ మధ్యలో లేనురా బాబు, మీరు వెళ్ళొద్దు అన్నాడు. కొన్ని సమయాల్లో దేవుడు చెప్పాడు తన ప్రజలతో, నేను మీతో కూడా వస్తాను యుద్ధానికి. ఆ రోజున దావీదుతో దేవుడు అంటాడు కదా, అయ్యా ఏడ్చుటకు కూడా శక్తి చాలట్లా, భార్యల్ని తనతో ఉన్న వాళ్ళ మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోయారు, వాళ్ళ భార్యలను కూడా. దావీదు అంటాడు, అయ్యా ఇప్పుడు నేను జయించగలనా, వాళ్ళని తీసుకొని రాగలనా అంటే దేవుడు అంటాడు, దావీదా నేను నీతో కూడా వస్తాను, ఖచ్చితంగా నీ వారిని మరలా నువ్వు దక్కించుకుంటావు. హల్లెలూయా. దేవుడు చెప్పినట్లుగానే జయమిచ్చాడు. ఇక్కడ అంటున్నాడు, నేను మీ మధ్యలో లేను గనుక మీరు పొరపాటును వెళ్ళొద్దంటే వాళ్ళు ఎదిరించి వెళ్ళిపోయారు. కాబట్టి నేను అంటాను, గత సంవత్సరాలలో దేవుడు నాతో కూడా ఉండి నాతో నివాసం చేసి ఎన్నో విషయాల్లో నన్ను నడిపించిన ప్రభు, విజయ పదంలో అనేకమైనటువంటి విపత్కరమైన అనుభవాల మధ్యలో ఎప్పుడు ఎరుగని ఎడారి త్రోవల్లో వెళ్ళినా ఆ త్రోవలన్నిటినీ సరళం చేస్తూ ఈ సేవలో కావచ్చు, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, నా ఆత్మీయ జీవితంలో నాతో కూడా నివాసం ఉండి, సరిగా నా 17వ ఏట నాతో నివాసం ఉండడానికి నా దేవుడు నాలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఆ దినము మొదలుకొని ఈ దినం వరకు గత కాలం అంతా నన్ను నడిపించి నాతో నివాసం ఉండి, నా జీవితంలో నేను వెళ్ళిన ప్రతి ప్రయత్నంలో, ప్రతి స్థలమందు ఆయన నాతో కూడా ఉన్నాడు గనుక ఆ రోజున యాకోబు గురించి మామైన లాబానుతో దేవుడు అంటాడు, రే లాబాను, అతను ఎవరో తెలుసా? నా కుమారుడు. యాకోబు నా కుమారుడు, వాడితో మంచే గాని, మంచి కూడా మాట్లాడొద్దా ప్రభు? మంచే గాని చెడే గాని, విని వాక్యం విని, మంచే గాని చెడే గాని మాట్లాడావా జాగ్రత్త అన్నాడు. ఏమన్నాడు? వాడితో నువ్వు మంచి కానీ చెడు కానీ మాట్లాడి జాగ్రత్త అన్నాడు. లాబానుని దేవుడు భయపెట్టాడు. తెల్లారిపాటికి ఆ రాత్రి అంత కొట్టరండి అంటాడు. వినండి అమ్మ, వాక్యం వినండి. ఆ రాత్రి దేవుడు యాకోబుతో లాబాన్ అన్నమాట, అయ్యా నువ్వు చెప్పకుండా వెళ్ళిపోయేవేందిరా బాబు అల్లుడా, నేను నిన్ను కలిసి కొంచెం విందుగా పెద్ద ఆర్భాటంతో ఒక విందు చేసి నేను పంపించేవాడిని కదా నాకు చెప్పుంటే. అవునా? ఈ మాటలు చెప్పి తెల్లారి నాకు అందరిని దీవించి పంపుతానని చెప్పి ఆ రాత్రికి మొత్తానికి మనుషులందరిని పెట్టుకొని ఉన్నాడంట. ఉదయానికి యాకోబుని వేసేద్దామని. ఇది ఎరిగిన దేవుడు రాత్రికి రాత్రే లాబానుకి దేవుడు కల్లో కనిపించి బెదరేశాడు, జాగ్రత్త, వాడితో మంచిగాని చెడుగా. నీ మధ్యలో నివసిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? అతి భయంకరుడైన మహా గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పక్షముగా నువ్వు నిలబడితే, ఆయన నీ మధ్య నివాసం చేస్తే, ఆ రీతిగానే నా వ్యక్తిగత జీవితంలో నేను ధైర్యంగా చెప్పగలను. అనేకమైనటువంటి విపత్కరమైన అనుభవాల మధ్యలో నా దేవుడు నాతో నివాసం ఉండి ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళలేదు. ఆనాడు నా జీవితంలోకి వచ్చిన ప్రభు, నేటి వరకు నన్ను విజయ పదంలో నడిపించిన అదే ప్రభు ఈ రోజున ఒక సేవకురాలిగా మీతో ప్రవచన రీతిగా నేను పలుకుతున్న మాట, ఈ మాసంలో నా దేవుడు మీతో కూడా నివాసం ఉండి నిశ్చయముగా ఏ కీడు అపాయము నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నిన్ను కానీ, నీ బిడ్డలను కానీ, నీ భార్యను కానీ, భర్తను కానీ, అది ఎవరైనా కావచ్చు, వారిని తాకకుండా నిశ్చయంగా ఇది మొదలుకొని నా దేవుడు నీతో కూడా నివాసం ఉండి నిన్ను కూడా విజయ పదములో నా దేవుడు నడిపించునుగాక. ఆమేన్. ఆయన మీతో కూడా వచ్చునుగాక. ఆయన మీ మధ్యలో నివాసం ఉండునుగాక. ఆయన నివాసంలో నిశ్చయముగా మీతో కూడా ఉండబోతున్నాడు.
మీరు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాడు. నేను చెప్తున్నాను కదా, ఆయన మనతో ఉంటే గనక, ఆయన మనతో ఉంటే, కొంతమందికి తెలియదు, మన ఒంటరోళ్ళం అనుకుంటారు. మన ఒంటరోళ్ళం కాదు. ఆయన మనతో నివాసం ఉంటే నిశ్చయంగా శత్రువుని తరిమి కొడతాడు. ఇప్పుడు ఆ మాటకి రివర్స్ చెప్పండి. నేను నీతో లేనురా, ఎల్లబాకిరా బాబు, నీకు శత్రువు నేను హతం చేస్తారన్నాడు. అదే మాటను మన రివర్స్ లో చూస్తే, ఆయన మనతో ఉంటే మన శత్రువుల చేతుల్లో పడతాం కాదు, శత్రువే మన చేతికి చిక్కే విధంగా దేవుడు చేస్తాడు. దావీదు చేతికి సౌలు చిక్కాడు, కానీ సౌలు చేతికి ఎప్పుడైనా దావీదు చిక్కాడా? కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తా ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు? ఆరాధన చేస్తున్నాడు. ఎందుకోసం? ఆ ఎదురుగున్న పనికిమాలినోడు, దెయ్యం బట్టి అభిషేకించబడినోడు. లెక్క ప్రకారంగా చెప్పాలంటే పరిమళ వాక్యం వినండి. ఎదురుగున్న సౌలు ఎవరు? నార్మల్ వ్యక్తి కాదు, దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తి. వీడికి దెయ్యం పడతామేందండి? నాకు అర్థం కాల. అసలు ఇతనికి దెయ్యం పడతామే, ఎందుకు పట్టింది? దెయ్యం ఎందుకు పట్టింది అంటారు? విషం నింపుకున్నాడంట. దావీదుని చూసి ఆడవాళ్ళందరూ కలిసి ఏం చేశారు? మంట పెట్టారు. 10,000 కొలది స్తోత్రాలు ఏమో దావీదుకి, 1000 కొలది స్తోత్రాలు సౌలు గారికి అన్న. ఇక ఆ దెబ్బతో చెప్పింది వాళ్ళు. ఈయన ఏమైనా చేశాడా? ప్రాణాలు తెగించి వాళ్ళందరి రాజ్యాన్ని కాపాడటం కోసం, దేవుని నామం కోసం నిలబడి గొల్యాతుని జయించాడు. అలాంటి దావీదుకి మేలు చేయాల్సింది పోయి ఆ రోజున, అరే నాకు దేవుడు ఇలా చేయలేదేంటి, నన్ను ఎందుకు వాడుకోలేదు, ఈ పొట్టోడిని ఎందుకు వాడుకున్నాడని సంతోషించకుండా విషం పెట్టుకున్నాడంట లోపల. విషపు చూపు నిలిపాడని ఉంటుంది. ఆ సమయంలోనే దేవుని దగ్గర నుండి ఒక దురాత్మ వచ్చిందంట. దేవుడే పంపించాడు సౌలు మీదకి, అవునా కదా? దురాత్మ వచ్చి పట్టింది అడిగి. అలాంటి వాడికి మళ్ళీ దెయ్యాన్ని వదిలించడానికి సౌలే పాట పాడి ఆరాధన చేస్తూ ఉంటే, బాగా ఆరాధనలో ఉన్నాడు, కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఆ సమయంలో ఏమీ తెలియదు దావీదుకి. ఊగుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు. ఆ సమయంలో సౌలు సరిగా చూసుకుంటున్నాడు, గురి చూసుకుంటున్నాడు, ఈటు తీసుకొని. ఎప్పుడు తనకి మేలు చేస్తున్న దావీదుని ఈటు తీసుకొని ఎంటాడుతున్నాడు. ఎప్పుడు దొరుకుతాడు, ఎప్పుడు వేద్దామని ఇసిరేస్తే రెప్పపాట్ల ఆరాధన చేస్తున్నటువంటి దావీదు అలా తల పక్కకు అనగానే ఈట అలా వెళ్ళిపోయింది. ఈట అలా వెళ్ళిందా, పక్కకి వెళ్ళింది. ఇట్లా ఎన్నోసార్లు సౌలు ప్రయత్నాలు చేశాడు, కానీ సౌలు చేతికి దావీదు దొరకలా. దావీదు ఎప్పుడు ప్రయత్నం చేయాల, ఎప్పుడు దొరుకుతాడా సౌలు, ఎప్పుడే సాధ్యం అనుకోవాలా. కానీ సౌలు చేతికి, దావీదు చేతికి ఎవరు దొరికారు? సౌలు దొరికారు. కనుక నీతో కూడా వచ్చే దేవుడు శత్రువుల్ని ఆ తర్వాత చూద్దాము, ఆయన మనతో కూడా వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 60వ కీర్తన 10వ వాక్యాన్ని ఒకసారి చదవండి. కీర్తనలు 60వ అధ్యాయం 10వ వాక్యం. దయచేసి ఎవరైనా గనక కాస్త ధ్యానంలో ఉంటే, నిద్ర నేను అనను కానీ ధ్యానంలో ఉంటారు కొంతమంది, వాళ్ళ పేర్లు నేను చదవంగానే లేచి నిలబడండి, ఓకేనా? ఎవరైనా ధ్యానంలో ఉంటే, ఇప్పుడు అందరు కళ్ళు తెరిచి వాక్యం వినే టైం కదా రూతం తల్లి. ఇప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉంటానంటే అది అట్ట కుదిరితే మరి అప్పుడు మనం దాన్ని ఏమనుకోవాలి? కొంతమంది వేస్తూ ఉంటారు, ఈ టైం ఏమల్లే అన్నావు అనుకో, ఆపు, నేను ప్రార్థన ధ్యానంలో ఉన్నాను. దేనిలో ఉన్నారంటే ధ్యానంలో ఉండబో, తలపైకి ఎత్తి వాక్యం విని. మంచిది, హల్లెలూయా. చదవండి 60వ కీర్తన 10వ వాక్యం. దేవా దేవా మీరు మమ్మల్ని ఎందుకు విడనాడేవయ్యా? మా సేనలతో కూడా బయలుదేరుట ఎందుకు మానివేశావు? అంటే కీర్తనాకారుడైనటువంటి ఆ కీర్తనలో వ్రాయబడిన మాట మనం చూస్తున్నాం. మా సేనలతో, అంటే దేవుడు వాళ్ళ మధ్యలో లేడు. నేను అంటాను, దేవుడు వెళ్లకుండా ఆగిపోయాడంట. అయ్యా మాతో కూడా నువ్వు ఎందుకు రావట్లేదయ్యా, ఎందుకు రావట్లేదు నువ్వు అని అంటే, నేనంటాను ఎందుకు రాకుండా ఉంటాడు, దేనికి మానేశాడు రాకుండా అంటే, ఈ మాట కొంచెం కఠినంగా ఉన్నా చెప్పాలి. ఎగస్ట్రాలు చేస్తే దేవుడు ఉంటాడండి మన దగ్గర? కొంచెం కఠినంగా ఉంది కదా మాట, నేను వాడకూడదు అనుకున్నాను. కానీ కొంచెం మన ఎక్స్ట్రాలు చేసాం అనుకోండి, నేను ఉన్నాను, కొంచెం ఎక్స్ట్రాలు చేస్తే దేవుడు ఉంటాడు నా దగ్గర? ఉండడు కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళ దగ్గర లేడంట. ఎందుకు బయలుదేరట్లేదు అయ్యా మాతో, నువ్వు ఎందుకు ఆగిపోయావు అంటున్నారు ఇశ్రాయేలీయులు అంతా కూడా. కాబట్టి ఈ ఉదయకాలం నేను మీ మధ్య నివాసం ఉంటానని వాగ్దానం చేశాడు. ఈయనెవరు? కెరూబుల మధ్యలో నివసించే దేవుడు. చెప్పండి. దీపస్తంభముల యొద్ద నివసించే దేవుడు. ప్రార్థన చేసే వాళ్ళ మధ్యలో,
నివసించే దేవుడు. విమోచించబడిన వారు ఎక్కడి నుంచి? ఐగుప్తు అనే లోకంలో నుంచి విమోచించబడిన తన జనుల మధ్యలో నివాసం ఉండే దేవుడు ఈ మాసం అంటున్నాడు, నేను వచ్చి మీ మధ్యలో నివాసం ఉంటాను. హల్లెలూయా. నివాసం ఉండే దేవుడు ఏం చేస్తాడు? ఆయన నీతో కూడా బయలుదేరుతాడు. ఇక నుంచి అక్కడికైనా వెళ్తున్నావా? ఏ పని మీద వెళ్తున్నావా? నువ్వు ఒక్కదాన్ని వెళ్ళవు, నువ్వు ఒక్కడు వెళ్ళవు. నీ పక్కన ఎవరున్నారు? నోరు తెరిచి చెప్పండి. నన్ను నాళ్ళు బలకరేయలే, వీళ్ళు బలకరేయలేదని బాధపడొద్దు. ఇక నుంచి నువ్వు ఒకదానివి లేవండి ఇంట్లో, నువ్వు ఒక్కడు వెళ్ళేవి ఇంట్లో. ఇప్పటి నుండి నేను చెప్తున్నా, విశ్వాసంతో సంతోషంగా చేయండి. అర్థమైందా? చక్కగా డైనింగ్ టేబుల్ మీద ఎదురు కూర్చొని తింటున్నారా? 3వ ప్లేట్ పెట్టండి. ఆయన ఎవరున్నారు మీతో కూడా? దేవుడు ఉన్నాడని విశ్వసించండి. అర్థమైందా? దేవుడు ఉన్నాడని అట్లా విశ్వసించండి. మీతో కూడా ఆయన ఉన్నాడని, మీతో కూడా ఆయన కలిసి ఉన్నట్లుగా. కుటుంబ ప్రార్థనలు మీరు 4 కూర్చున్నారు, ఎవరున్నట్టు మధ్యలో? దేవుడు నీతో ఉన్నట్లే. కాబట్టి ఇక దేవుడు ఉన్న ఇల్లు ఎలా ఉండాలి అలా జాగ్రత్తగా ఉండి, ఆయన ఉంటే నీకు చేసే మేలు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలానికి నీతో కూడా కలిసి ఆయన వస్తాడు. ఆయన వస్తే నీ ప్రయత్నాలు సఫలం చేయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. ఆయన మనతో కూడా వస్తే 14 త్వరగా చదవండి అమ్మా. పగలు మేఘ స్తంభములోను రాత్రి అగ్ని స్తంభములోను వారి ముందర మీరు నడుచుచూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాను కదా, గతించినటువంటి సంవత్సర కాలాలన్నీ కూడా నా దేవుడు నాతో నివాసం ఉన్న దినము ప్రారంభము మొదలుకొని ఇప్పటి వరకు నా జీవితంలో ఆ రోజున ఇశ్రాయేలీయులకంట ఆయన వారి మధ్యలో నివాసం ఉండి, వాళ్ళు ఏం చేశారు? నివాసం ఉండే దేవునికి పరిశుద్ధ స్థలాన్ని నిర్మించారు. ఈరోజు నీ సంవత్సరాంతంలోనికి నువ్వు వచ్చావు. ప్రభు బలలో కాసేపట్లో చేయి వేయబోతున్నావు. నీ గుండెల్లో, నీ దేహంలో చూడండి, పరిశుద్ధమైన స్థలాన్ని నువ్వు నిర్మించాలి. దేవుని కొరకు పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలి. అప్పుడు దేవుడు నీతో కూడా నివాసం ఉంటాడు. ఆ నివాసం ఉన్న దేవుడు వారిని ఎలా నడిపిస్తున్నాడంట? ఎలా బయలుదేరి వెళుతున్నాడు? పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్ని స్తంభంగాను. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. ఎప్పుడు పగలు ఉండదు, ఎప్పుడు రాత్రి ఉండదు. పగలు ఎండవేళ శ్రమల మధ్యలో నా బిడ్డలు తట్టుకోలేరు అనుకున్నప్పుడు మేఘస్తంభంగా వస్తాడు. రాత్రి వేళల్లో చీకటి కమ్మిన ఆ వేళల్లో అగ్ని స్తంభముగా చలి తట్టుకోలేక శ్రమలనే ఆ చలి గాలుల చేత కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు ఆయన రాత్రి వేళల్లో అగ్ని స్తంభముగా మన జీవితాల్లో దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఆ దేవుడు నీతో కూడా ఈ మాసం ఆయన వచ్చునుగాక. మన మధ్యలో ఉన్న దేవుడు మనతో కూడా వస్తాడు. 2వ మాట మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యం. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యాన్ని చదువుతారు. ఏంటమ్మా? విచారణ చేయుటకు ఇశ్రాయేలీల మధ్య దేవుడు లేడనుకుంటున్నావా? ఎక్రోను దేవత యొద్దకు వెళ్ళి విచారణ చేయుటకు నీవు ఎక్కిన మంచం మీద నుంచి దిగి రాకుండా నిశ్చయంగా నువ్వు, నేను చెప్పలేను కానీ ఏమవుతారంట, మరణం అవుతావు. తలపైకెత్తి వినండి. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఒక రాజు తన శరీరంలో కొంత బలహీనతలు ఏర్పడి, వినండి వాక్యం వినండి. తన శరీరంలో ఉపవాసాలు ఉన్నారు, ప్రార్థనలు చేశారు, ఏదేదో చేశారు. దేవుడు మాట్లాడుతున్న వేళ ఆయన మాటకు మీరు చెవియొగ్గి, పిల్లలు నాకు కూడా ఆరుని అక్షరం చూసుకోవాలని అనిపిస్తుంది,
కానీ నాకు చూడబుద్ధి కాదు ఈ టైంలో. దేవుడి విలువైన సమయం ఇది. ఆయన మాటలు అరే ఆ పిల్లలిద్దరికి ఎంత వయసు ఉంటుంది చెప్పండి నాకు. వీడికి ఎంత వయసు ఉంది? వయసు ఎంతమ్మా? సమాధానం తెలవాడు. వయసు అని చెప్పు నాకు. 8 ఏళ్ళు. కృపాక్షి అటు కూర్చుని చూడు ఒకసారి, అటు చూడు, తిరిగి కూర్చో. ఎవరంటే ఆడ తిరగాల్సింది. ఆడెక్కడున్నాడు? జ్యోతికోడికి అక్కడ అటు చిన్న పిల్లలు, ఆ పరిమళ పిల్లడు, చిన్న పిల్లలు, వాళ్ళు తిరగాలి. వాళ్ళకి కొంచెం కీచి కూర్చోబెట్టండి మందిరంలో. మీరు గోల్ చేయద్దు. వాళ్ళని కీయటం అంటే ఏంటంటే పేట సరవటం, కేకలేయటం, ఈ కాదు. వాళ్ళ గోళ్ళకి మీ గోల్ ఎక్కువైంది, అది కాదు. సైలెంట్గా వేయాలి. ఒకటికి కీ ఇస్తే ఆగిపోద్ది అంతటితో. కూర్చోండి, వాక్యం వినండి. ఎక్కడున్నాం ఇప్పుడు మనం? రాజుగారికి బలహీనత వచ్చింది, రోగం వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి? రోగం వస్తే ఎక్కడికి వెళ్ళాలండి? గట్టి చెప్పండి. హాస్పిటల్కి వెళ్ళాలా? ఈయన ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? అసలు తగ్గిద్దా తగ్గదా ఇది కనుక్కుందామని ఎక్రోని దేవత అని ఆ రోజుల్లో ఉందంట. ఆ దేవత దగ్గరికి పంపించాడు. దేనికో తెలుసా? అసలు ఈ రోగం నాకు తగ్గిద్దా తగ్గదా విచారణ చేయుటకు ఎక్రోని దేవత దగ్గరికి వెళ్ళాడంట. ఏ జలుబులు అందరికి చేయవా? చలికాలం వచ్చిన పరిమళకి ఎక్కడున్నా జలుబు చేయదా? చలికాలం మరేం చేసిద్ది? ఏం చేసిద్దండి? తడపరు. ఇప్పుడు పోయిదిగా, ఇప్పుడు పోసిద్దా? ఎండాకాలం పోసిద్ది. ఏ కాలంలో ఉండాల్సిన రోగాలు ఆ కాలంలో ఉంటాయి. కాబట్టి దానికి ఒక విచిత్రంగా జలుబు చేసిందంట, తుమ్ములు వచ్చినాయంట, తగ్గలేదంట. కరెంటు వైరు వాడు పెట్టుకుంటే ఇక్కడ ఎర్త్ వైరు, అర్థమైందా? అది అట్లా వేస్తే వస్తుంది, వెలుగు వచ్చింది. వినండి, హల్లెలూయా హల్లెలూయా. ఏ కాలంలో ఉండేవి ఆ కాలంలో ఉంటాయి. వీడికి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి కదా. హాస్పిటల్కి వెళ్ళకుండా విచారణ చేసేదానికి ఎక్కడికి వెళ్ళాడంట? దేవత దగ్గరికి వెళ్ళాడంట. పైనుంచి ప్రవక్త ద్వారా దేవుడు పలికిస్తున్నాడు, అరే రాజా, నీకు రోగం వచ్చిందని ఇశ్రాయేలు మధ్యలో దేవుడు లేడని అనుకుంటున్నావు నువ్వు. ఏమంటున్నాడు? దేవుడు లేడని అనుకుంటున్నావు అంటారా? మన మధ్యలో దేవుడు లేడనుకొని ఎక్రోని దేవత దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తావా? ఈరోజు నీ మాటలను ఎవరి కొరకు వస్తున్నాయో నాకు తెలియదు, కానీ రోగాలు వచ్చినప్పుడు దేవుడే నియమించాడు. చక్కటి డాక్టర్స్ ఉన్నారు. మన భాషలో దవాఖానా ఏమంటారు దాన్ని, తెలంగాణ, అది ఉన్నాయి. మందులు ఉన్నాయి. అయ్యగారు అవి ఉన్నాయి. వీటికి మించి ఇంకొకటి చేసావనుకో, వీటికి మించి లేనిపోయిన అయి గట్టి ఈ గట్టి అయి చేసి ఈ చేసి చెత్త 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 చేస్తే అక్కడ రాయబడిన మాటలు అసలు చూడండి ఎంత చక్కటి మాట అంటున్నాడు. దేవుడు లేడని అనుకున్నావు అంటారు నువ్వు. ఇశ్రాయేలు మధ్యలో ఆయన ఎవరు? ఆయన ఎవరు? మన మధ్యలో ఉన్న దేవుడు ఎవరు అమ్మా? అతి భయంకరుడైన మహాదేవుడు. హల్లెలూయా. ఆయన రోషం కలిగిన దేవుడు. దేని ఎదుట నువ్వు సాష్టాంగ పడకూడదు. యేసు అనే నామం శక్తి కలిగిన నామం కదా. చేతనైతే ప్రార్థన చేసుకో. లేదా బలహీనతగా ఉంది, చక్కగా హాస్పిటల్ వెళ్ళు, ఏదైనా మెడిసిన్ వాడు, అంతే తప్పించి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి విచారణ చేస్తావంటారా అని దేవుని వాక్యం అక్కడ ఆయన గద్దిస్తా ఉంది రాసుని. హల్లెలూయా. నీ మధ్యలో ఉన్న దేవుడు నీకు చేసే మరొక అద్భుతమైన కార్యం, ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఈ మాసం ఎవరు ఉండబోతున్నారు మీతో? ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీతో కూడా వస్తాడు. రెండవది, నీకు స్వస్థతని చేకూరుస్తాడు. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. అయితే రాజుతో దేవుడు అంటాడు, మంచం ఎక్కాడంట రోగం వచ్చి. మంచం ఎక్కితే విచారణ చేసే దగ్గర నువ్వు విచారణ చేయకుండా దేవుడు లేడనుకొని నువ్వు ఈ పని చేసావు కాబట్టి ఎక్కిన మంచం దెక్కుండా ఆ మంచం మీద నుంచే కాటికి వెళ్ళిపోతారు నువ్వు అన్నాడు. ఏమన్నాడు? ఆ మంచాన్ని నీకు దిగవరు, నువ్వు ఎక్కిన మంచంతో వెళ్ళిపోతావు నువ్వు కాటికి అన్నాడు. కాబట్టి ఈ రోజున అదే మాటను పరిశుద్ధాత్ముడు మనతో చెప్తున్నాడు. మన అందరితో బలహీనత వచ్చిందా, వ్యాధి కలిగిందా? దేవుని బిడ్డలకు కూడా బలహీనతలు వస్తాయి. మనం అతీతులవేం కాదు, మనమేమో దేవుళ్ళం కాదు. మనం ఈ శరీరంలో ఉన్నాం, మట్టి శరీరంలో ఉన్నాం.
ఈ బలహీనమైన శరీరంలో అనేకమైన బలహీనతలు మనలో అవి కనుక మనకి లేకపోతే మనం దేవుడినే మర్చిపోయేవాడు. దేవుడితో మనకు అసలు అవసరమే ఉండేది కాదేమో. అవునా? మన గనక ఈ బలహీనతలు కనుక దేవుడు పెట్టకపోతే, నేను ఒక మాట అంటాను, అమ్మమ్మల తాతయ్యల కాలాన్ని చూసుకున్నా, మన తండ్రుల కాలాన్ని చూసుకున్నా, వాళ్ళకంటే వీళ్ళకంటే మనం నీచంగా అయిపోయాం ఈ రోజున రోగాలకి. మొన్న మా అమ్మమ్మ గారు చనిపోయారు. ఆమెకు ఒక్క బలహీనత లేదండి. వచ్చిన ఒకే బలహీనత ఏంటంటే, మామూలుగా స్త్రీలకు ఉండే బలహీనమైన శరీరం, బలహీనమైన ఘటంగా ఉంటారు. ఆమెకు ఒక్కసారి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. దేవుడు దయ చూపి ఆమెను లేపితే, తన యజమానునికి దగ్గర 10 సంవత్సరాల దగ్గర ఆమె సేవ చేస్తుంది, పరిచర్య చేసింది వాళ్ళ యజమానుడికి, మా తాతగారికి. తర్వాత ఆమె శరీరంలో ఎలాంటి రుగ్మత, షుగర్లు, బీపీలు, ఇంకోటి ఏ బలహీనత ఆమెలో లేదు. దేవుడి దయ వల్ల ఇప్పుడు మమ్మల్ని చూస్తే ఈరోజు ఎన్నో బలహీనతలు, శరీరంలో రుగ్మతలు. కనుక ఇవన్నీ మనకు లేకపోతే, ఈ తరానికి ఈ లేవనుకోండి, అసలు ఈ తరాన్ని ఆపలేరు. అందుకే దేవుడు దినము వెంట దినం కొంచెం దిగదారుస్తున్నాడు ఆరోగ్యాన్ని కూడా. కనుక బలహీనతలు రావంటే వస్తాయి. వచ్చినప్పుడు మనం చేయాల్సింది, ఎక్కడ విచారణ చేయాలో అక్కడ విచారణ చేయాలి. కానీ ఇది తప్పించి ఏది, ఇంకొక మాట మనం చదువుదామా? ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం. త్వరగా ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా అంటే ఇది ఒక ప్రశ్న వేస్తున్నారు. తలపెక్కెత్తు చూడండి. గిలాదులు ఏముంది? గుగ్గిలం ఉంది. తలపెక్కెత్తు వినాలి, వాక్యం వింటే అర్థమైంది. గిలాదు అనగా ఏంటంటే, గిలాదు దేవుని సన్నిధికి సాదృశ్యం, గిలాదు దేవుని మందిరమునకు సాదృశ్యం, గిలాదు దేవునికి సాదృశ్యం. గిలాదులో ఏముందంట? గుగ్గిలం ఉంది. గుగ్గిలం అంటే ఏంటంటే ఔషధం, స్వస్థత ఉంది. ఎక్కడుంది? దేవుని మందిరములో దేవుని యొక్క స్వస్థత ఉంది. ఆయన నీ మధ్యలో నివాసం ఉంటే, ఈ మాసంలో నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను స్వస్థపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతారు. ఇర్మియా గ్రంథంలోనే 46వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతారు. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 11వ వాక్యం. గిలాదుకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకునుము, విస్తారమైన ఔషధములు తెచ్చుకున్నట. అంటే అక్కడ వ్రాయబడిన మాటకు అర్థం ఏంటంటే, గిలాదులో ఏముందంట? గిలాదు అనగా దేవుని మందిరం, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో గిలాదులో గుగ్గిలం ఉంది. గుగ్గిలం అంటే ఔషధానికి, స్వస్థతకి సాదృశ్యమై ఉండగా. తలపైకెత్తి చూద్దాం. ఆ రోజుల్లో అంట వాళ్ళంతా కూడా గిలాదు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ విస్తారమైన ఔషధాలను తీసుకొని వస్తూ ఉండేవాళ్ళు. ఔషధం అంటే ఏంటండి? మెడిసిన్స్ అండి. గిలాదు ప్రాంతానికి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకునేవాళ్ళు, ఆ ఔషధాలను తెచ్చుకునేవాళ్ళు. ఈ రోజున గిలాదులోనికి నువ్వు వచ్చావు, మనమంతా గిలాదులో చేరుకున్నాం. ఇక్కడ ఏముంది? గిలాదులో స్వస్థత లేదా? ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు ఈ రోజున. మరొకసారి దేవుని సేవకురాలిగా ఆయన మాటగా చెప్తున్నాను, గిలాదులో నీకు గుగ్గిలము లేదా? గిలాదులో స్వస్థత అనేది లేదా? కనుక ఈ రోజున ఈ మాటకి సమాధానం నువ్వే చెప్పాలి. గిలాదులు ఏముందంటే గుగ్గిలం ఉంది, స్వస్థత ఉంది. ఈ గిలాదుని విడిచి, గిలాదులో స్వస్థత ఉండగా, ఆ స్వస్థత ఎలాంటి స్వస్థత? గిలాదులు అనేకమైన ఔషధాలు ఉన్నాయి. నేను అంటాను, ఈ గిలాదులో భార్యకు కావలసిన ఔషధం భార్యకు ఉంది, భర్తకు కావలసిన ఔషధం భర్తకు ఉంది, బిడలకు కావలసిన ఔషధం బిడలకు ఉంది. అలాగే నీకు కావలసిన ప్రతి ఔషధం అనేది ఈ గిలాదులో ఉన్నదనేది వాస్తవం. మీకు అర్థం అవ్వాలంటే, భర్తలకు అవసరమైన ఔషధం ఏంటంటే, వాళ్ళకి కొంచెం ఆవేశం ఎక్కువగా వస్తూ ఉంటుంది కదా. అర్థమైందా? ఏమొస్తుంది? ఓరకోరకి బీపీ పెరిగిపోతూ ఉంటుంది కదా. అనవసరమైన బీపీ, అవసరానికి బీపీ వస్తే బాగుండు, అనవసరమైన బీపీ వచ్చింది. వాళ్ళకి కావలసిన ఔషధం ఇదిగో ఈ గిలాదులో ఉంది.
వాక్యం ఏమంటుంది? కొంచెం ఆగు, ఓర్పు గొప్ప ద్రాహకార్యాలు జరగకుండా చేస్తుంది. అంటే వాళ్ళకి కావలసిన ఔషధం వాళ్ళకుంది. మరి భార్యలకు ఔషధం ఏమంటారు? వాళ్ళకేముంది రోగం లోపలంటే, నేను కూడా వస్తాను కదా జాబితాలోకి. వాళ్ళకేముంది? ఉడుం పట్టుబడతారు, 3 రోజులైనా అలుగుతారు. ఆడవాళ్ళు ఎన్ని రోజులు? 3 రోజులు ఏంటండి, ఎన్ని రోజులైనా ఉంటారు. వాళ్ళకి కావలసిన ఔషధం ఇక్కడ గిలాదులో ఉంది. హల్లెలూయా చెప్పండి. నీ కొడుకు కావలసిన ఔషధం కూడా ఇక్కడే ఉంది. వాడికేముందిరా బాబా అంటే టీవీలు ఎత్తేయడం, చేతిలో ఉన్న సెల్ ఫోన్లు ఇసిరేయడం, టేప్ రికార్డులు ఇసిరేయడం. ఎవరికన్నా ఉందా ఇలాంటి బలహీనతలు? ఏమైనా ఇంట్లో ఉన్న వాళ్ళకి, కొడుకులకి ఏమైనా ఉన్నాయా? వాళ్ళందరికీ ఇక్కడ ఔషధం ఉంది. కాబట్టి వాళ్ళని ఎక్కడికి తేవాలా? గిలాదుకి తేవాలి. వాళ్ళందరినీ గిలాదుకి తెస్తే, ఈ గిలాదులు ఏముంది? గుగ్గిలం ఉంది. గుగ్గిలం అంటే ఔషధాలు విస్తారంగా ఉన్నాయి ఈ గిలాదులో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూతురుకు కావాల్సిన ఔషధం కుమార్తెకు ఉంది. కనుక ఈ గిలాదులో ప్రభు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇది నాన్న, గిలాదులో వైద్యుడు లేడా? గిలాదులో వైద్యుడు లేడా? ఈ గిలాదులో స్వస్థత అనేది లేదా నీకు? గిలాదులో ఔషధం అనేది లేదా? ఈ 2 ప్రశ్నలు ఈ మాసంలో జీవితకాలం అంతా నిన్ను మరలా ధ్యానించాలి. ఇది మినహాయించి ఈ డిసెంబర్ మాసంలో దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, గిలాదులో ఉన్నటువంటి విస్తారమైన ఈ ఔషధాల చేత నా దేవుడు నీ శరీరానికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయును గాక. నిశ్చయంగా నీ శరీర రుగ్మతలన్నిటినీ నా దేవుడు స్వస్థపరిచి ప్రతి ఆటంకాన్ని నీ శరీరంలో నుంచి నా దేవుడు లయపరచును గాక. నిశ్చయముగా ఈ మాసములో నీ మధ్యలో నివసించే దేవుడు నీకు స్వస్థతను శీఘ్రముగా దయచేయును గాక. దేవుడు అంటున్నాడు కదా, నా సేవకుని మాటను నేను రూఢీపరుస్తానని. ఈ రోజున ఉదయకాలం ఒక తల్లి వచ్చింది, నడవలేని స్థితిలో కుమారుడు తీసుకొని వచ్చాడు బండి మీద. నేను చెప్పాను విశ్వాసంతో, దేవుని సన్నిధికి నువ్వు రా, ఈ రోజున దేవుడు నీతో ఏం మాట్లాడుతాడు వినమన్నా. అప్పటికి నేను ఇంకా సిద్ధపడలేదు సరిగా. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గిలాదుకు వచ్చావు కదా, ఈ గిలాదులో ఉన్న వైద్యుడు, చదవండి అది లూకాసు వార్త 5వ అధ్యాయం 31వ వాక్యం. లూకాసు వార్త 5వ అధ్యాయం 31వ వాక్యం. త్వరగా తీసి చదవాలి. రోగులకే గాని ఆరోగ్యవంతులకి వైద్యుడు అక్కరలేదని ప్రభువే చెప్పాడు. కనుక ఈ ఉదయకాలం నువ్వు గమనించాల్సింది, ఈ గిలాదు కన్నా రావాలి, ఈ గిలాదులో నువ్వు విచారణ చేయాలి, ప్రభుతో చెప్పాలి. రెండవది, లోకంలో నీకంటూ దేవుడు నియమించినటువంటి డాక్టర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళ దగ్గర కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. దీనిని మినహాయించి రాజు ఏం చేశాడంట, వెళ్తే హాస్పిటల్కి పోవాలా, లేకపోతే దేవుని ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి. రుతక్క ఈ 2 చేయకుండా ఆడు ఎక్కడికి పోయాడంట రాజు? నోరు తెరిచి చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఏమన్నాడు? ఆ రోజు రాజుకి ప్రవక్త చెప్పాడు, ఇక్కడ కూడి ఉన్న మనందరితో దేవుడు చెప్తున్నాడు, గిలాదులో నీకు వైద్యుడు లేడా? గిలాదులో నీకు గుగ్గిలం దొరకట్లేదా? దీన్ని మినహాయించి
వ్యర్థమైన పనులు చేస్తే, వ్యర్థమైన ఆరాధనలు, వ్యర్థమైన ప్రయత్నాలు, గత దినాలు వేరు. క్రీస్తు నందున్న వాడు నూతన సృష్టిగా మారాలి. హల్లెలూయా. గత దినాలు నీ జీవితంలో వేరు. ఆయన నీ మధ్యలో నివసించాలని ఆశించిన వ్యక్తివే నీవైతే ఆయన ఎవరో నీకు తెలియాలి. ఆయన అతి భయంకరుడైన మహాదేవుడు. హల్లెలూయా. ఆయనలో ఉన్నటువంటి స్వస్థత నీకు దయచేయునట్లుగా, ఆ దేవుడు నీలో కూడా నివాసం ఉండి నిన్ను నడిపించినట్లుగా ఈ మాసం ఆయనకు అప్పగించుకో. గతంలో చేసిన పిచ్చి పనులు ఇక నుంచి చేయకు. ఆ రాజుకు కలిగిన దుస్థితి నీకు కలగకూడదు. పరిస్థితులు ఏవైనా కావచ్చు, ఆశ్రయిస్తే వారిని ఆశ్రయించు. కానీ ఒక్క మాట చెప్పగలను, డాక్టర్ కంటే పరమ వైద్యుడు మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన గాయపరచబడింది మనకి స్వస్థతనివ్వడానికి. ఆయన గాయాలే మన స్వస్థత కేంద్రాలు. కనుక ఆయన యొక్క గాయములను ఆశ్రయించు. డాక్టర్లు చేయలేని వాటిని చేయగలిగిన వాడే సృష్టికర్త. హల్లెలూయా. కనుక నివసించే దేవుడు మొదటిగా మనం చూసాం, ఆయన మనతో కూడా వస్తాడు, మనకి స్వస్థతనిస్తాడు. మరొక మాట మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. త్వరగా తీసి చదవండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం. యెహోషువ ఎక్కడుందమ్మా? ఎక్కడుంటుంది యెహోషువ? తీయలేదు ఇంకా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం. జీవము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మన ఎదుట నుండి కనానీయుల్ని, హిత్తీయులను, అమ్మా వెనక కూర్చొని చదివితే వాక్యం వినపడిద్దా? ముందున్నాకేమో యెహోషువ గ్రంథం దొరకలేదు, వెనుకున్న వాళ్ళు చదివితే వినపడిద్దా? మన ఎదుట నుండి, నీ ఎదుట నుండి కనానీయుల్ని, అలాగునే హిత్తీయులను, హివ్వీయులను, పెరిచీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, ఎబూసీయులను, 7 జాతుల శత్రువులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టును. చప్పట్లు కూడా హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పటి వరకు నీ జీవితంలో ఎందరూ నీకు శత్రువులుగా లేచారో నాకు తెలియదు. ఈ మాసం నీ మధ్యలో నివాసం ఉండాలని దిగి వచ్చిన దేవుడు, ఆయన నీలో, నీ మధ్యలో నివాసం ఉంటే నీ ఎదుటనున్న శత్రువులను ఆయన వెళ్ళగొడతాడంట. హల్లెలూయా. అలాగే 5వ వచనాన్ని చదవమన్నప్పుడు నోట్ చేసి పెట్టుకోండి. అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే ఆ సంభవాన్ని నేను చెప్తాను. మోషే గారి నాయకత్వం ముగించబడింది, యెహోషువ నాయకత్వం ప్రారంభమైంది. యెహోషువ జీవితంలో అది తొలి అద్భుతంగా నిలబడబోతున్న సమయం. అది యోర్దాను గట్టుల మీద పొంగుతూ కలవర పెడుతూ ఉంది. అది యెహోషువ సవాలుగా తీసుకున్నాడు. అలాగే యెహోషువ దానిని ఎంత సవాలుగా తీసుకున్నాడో యోర్దాను కూడా సవాలుగానే అది పొంగడం ఇంకా ప్రారంభించింది. ఆ సమయంలో యెహోషువ అంటాడు కదా, యెహోషువతో దేవుడు అంటాడు, 5వ వచనాన్ని మనం చూస్తే, రేపు ఈ వేళకు మీ మధ్యలో అద్భుతము జరిగినట్లుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. హల్లెలూయా. నేను అంటాను, నిన్ను భయపెట్టే సంఘటనలు, నిన్ను కలవరపెట్టే సంభవాలు నీ వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకుంటే, నేను అన్న మాట ఏంటంటే, మనల్ని కలవరపెట్టే సంభవాలు ఎంతటి ప్రార్థనాపరులైనా, ఎంతటి ఆత్మీయులైనా, ఎంత గొప్పవారికైనా ఈ పరిస్థితులు కలుగుతాయి. ఎవరు అతీతులు కారు. ఎంత గొప్ప ఆత్మీయులైనా సరే ఒకానొక సమయంలో దేవుణ్ణి కూడా నమ్మలేని పరిస్థితుల్లోనికి సమస్యలు, శోధనలు మనల్ని తీసుకొని వెళతాయి. దేవుణ్ణి ఆశ్రయించాలా లేదా, ఏం చేస్తాడు దేవుడని దేవుని మీద కూడా సరైన అవగాహన కూడా లేని పరిస్థితుల్లోనికి మనం వెళతాం. భయంకరమైన సమస్యలు మనల్ని చుట్టుముట్టిన వేళ ఈ చూడండి, ఎలా అంటే భార్య గనక ఒక మంచి ప్రార్థనా పరురాలైతే,
బాగా ప్రార్థనలో ఉందామని భార్య నిర్ణయం తీసుకొని ప్రార్థనలో ఉంది. ఆ సమయంలో భర్తలోకి దోరతాడు సైతాన్ గాడు. యోర్దాను అలాగే ఎప్పుడు పొంగలేదంటండి. ఆ రోజు పొంగినట్టుగా యోర్దాను ఎప్పుడు పొంగలేదంట. గట్ల మీద నుంచి పొంగి 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 పొరులుతా ఉంది. చూస్తున్న వాళ్ళకి గుండెలు అదిరిపోతూ ఉన్నాయి. అలాగే భార్య ప్రార్థనా పరురాలుగా నడుం కట్టుకున్న సమయంలో భర్తలో నుంచి సాతాను గడు దూరి భర్త ద్వారాగా ప్రకంపనలు కలుగు చేస్తాడు. ఇంట్లో కుటుంబాన్ని ఒక ఊపు ఊపుతా ఉంటాడు భర్త. అలాగే ఒక్కొక్కసారి భర్త కనుక ప్రార్థనా వీరుడుగా ఉంటే భార్యలో దూరింది. ఇక ఆ మనిషి ఎప్పుడూ లేని అన్నట్లుగా ఏదో పట్టినట్టుగా ఏదో ఒక అవతారం ఎత్తింది, గందరగోళాలు సృష్టించింది. ఒక్కొక్కసారి తల్లిదండ్రుల ద్వారా బిడ్డలు ఆత్మీయులుగా ఉంటే తల్లిదండ్రుల ద్వారా, తల్లిదండ్రులు ఆత్మీయులైన వాళ్ళు తల్లిదండ్రులకి బిడ్డల ద్వారా, మాట వినని పిల్లల ద్వారా, ఇలాంటి భయంకరమైన యోర్దాను పొంగులను నువ్వు చూసినప్పుడు నువ్వు గమనించాల్సిన ఒక విషయం, ఆ యొక్క యెహోషువ అంటాడు కదా, ధైర్యముగా ఒక మాట అంటున్నాడు, సవాలుగా తీసుకుని, జీవము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు గనుక నేటి దినమున మనం చూస్తున్న ఈ యోర్దానుని దేవుడు నిశ్చయముగా ఈ పొంగులను ఆపగలుగుతాడు. ఒక గొప్ప జయాన్ని మనం చూస్తామని విశ్వాసముతో సవాలుగా చెప్తున్నాడు జనుల మధ్యలో. నిశ్చయంగా మన మధ్యలో ఉన్నవారు ఎవరు? జీవము కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆ రోజున యెహోషువతో దేవుడు అంటున్నాడు, యెహోషువా భయపడకు, నీ మధ్యలో నేను జీవము కలిగిన దేవుడి నివాసం ఉన్నానని. ఇదిగో నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతూ ఉన్నాను. హల్లెలూయా. జనులందరూ చూస్తారు. మోషేకే కాదు, యెహోషువను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని వారందరి కన్నుల ఎదుట నీ తలను నేను పైకెత్తబోతున్నాను. కారణం యెహోషువ దేవుడిని ఘనపరిచాడు. ఈ రోజున శ్రమలు కలుగుతూ ఉన్నాయా? కుటుంబంలో వింత ఏదో జరుగుతుందని కలవరపడకు. మనం ఎంత లోతుకు వెళదామని నడుం కడతామో అప్పుడే కుటుంబంలో, నేను చెప్తున్నా కదా, యోర్దాన్ అప్పుడు దాకా అంత పొంగలేదంట, నార్మల్గానే ఉంది యోర్దాన్ నది. కానీ దానికి ఏదో అయినట్టు ఒకటే కలవరపడతా ఉందన్నమాట. అలాంటి సంభవాలు నీ కుటుంబంలో జరుగుతాయి. అప్పుడు నువ్వు చెప్పాల్సింది, ఈ బతుకెందుకు, ఈ ప్రార్థన ఎందుకు, నా జీవితం వ్యర్థమని మరణాన్ని అపేక్షించకు, రకరకాలైన పిచ్చాలోచనలు చేయబాకు. యెహోషువ పలికినట్లుగా ఈరోజు నువ్వు చెప్పాలి ఇంటిలో నిలబడి, జీవము కలిగిన దేవుడు ఇదిగో మా మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఇంటికి వెళ్ళగానే నువ్వు గుర్తు చేసుకోవాలి, జీవము కలిగిన దేవుడు మా మధ్యలో ఉన్నాడు. ఆయన ఈ రోజున నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నీ ఇంటిలో ఉండి ఆయన చేసేది ఏంటో తెలుసా? నీ ఎదుటనున్నటువంటి 7 జాతుల శత్రువుల్ని ఆయన వెళ్ళగొట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 114వ కీర్తన, త్వరగా తీసి చదవండి. కీర్తనల గ్రంథం 114వ కీర్తన 3వ వాక్యం 5వ వాక్యాన్ని త్వరగా చదవండి. 3వ వచనం 5వ. అమ్మా, సముద్రము దానిని చూచి పారిపోయిను, యోర్దాను నదంట వెనకకు వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఈ రోజున మిమ్మల్ని ఏదో ఒక సమస్య మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది. ఎంతగా అంటే కొన్ని బాధలు మామూలుగా ఉంటాయి, కొన్ని బాధలు మనల్ని తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. అసలు దీనిలో నుంచి నేను ఎలా బయటపడతానా అన్నట్లుగా ఏదో ఒక సమస్య నిన్ను తీవ్రంగా బాధ పెడుతూ ఉంటే ఈ రోజు నువ్వు గమనించాల్సింది, ఈ రోజు నుండి దేవుడు వాటన్నిటినీ నీకు కనుమరుగు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు వెతికి చూసినా ఈ సమస్య ఏమైపోయిందంటే అది నీకు కనబడకుండా నా దేవుడు నీకు కనుమరుగు చేయునుగాక. ఏదో ఒక సమస్య, ప్రాముఖ్యంగా చూడండి, మూయబడిన నా గర్భం ఇక తెరవబడదేమోనని, ఇక నాకు సంతానం కలగరేమోనని, రానున్న దినాల్లో నేను ఆశీర్వాదంగా ఉండనేమో, ఇక నా పిల్లలు నా మాట వినరేమోనని, నా భర్తలో మార్పు రాదని, నా బిడ్డలకి మరెన్నడూ నన్ను ప్రేమించిన వారిగా ఉంటారని, ఏ సమస్య గురించి నువ్వు కన్నీళ్లు విడుస్తున్నావేమో, ఇక నా ఆర్థిక స్థితిగతులు, నా అప్పుల భారం నన్ను విడిచిపెట్టి వెళ్ళదని, ఏ సమస్యల చేత నువ్వు బాధింపబడుతున్నావో నాకు తెలియదు. ఈ రోజున
దేవుని మాటల ప్రకారంగా దీనిని నువ్వు ఒక సవాలుగా తీసుకొని నువ్వు గుర్తు చేసుకోవాల్సింది, జీవము కలిగిన దేవుడు నా మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఒకవేళ సమస్య సవాలుగా కనబడుతుందా, ఆ రోజున యెహోషువ దానినే ఒక సవాలుగా తీసుకొని, సమస్య అందుకే కదా శ్రమను ఆయుధంగా ధరించాలి, సవాలుగా తీసుకొని దేవుని సన్నిధిలో నిలబడి అందరినీ ధైర్యపరుస్తున్నాడు. మన ఎదుటినున్న ఈ 7 జాతుల శత్రువులను ఆయన తరిమి కొడతాడు అనంటే, ఎదురుగా ఉన్న యోర్దాన్ అంట అప్పుడు దాకా పొంగిందా, హడావుడి చేసిందా, వెంటనే అదేం చేసిందంట, దానికి ఏమి సముద్రం అని నీకేమైందంటే వెనకకు పారిపోయిందంట, వెనకకు మళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. 5వ వచనాన్ని చదవండి. సముద్రమా, నీ పారిపోవడానికి నీకేమైంది? నీకు యోర్దాను, నువ్వు వెనకకి మళ్ళుకున్నావు, నీకేమైంది అడుగుతున్నాడు వాళ్ళు. ఇప్పుడు దాకి ఎగిరావు, గంతులేసి అడవుడు చేసి నీకేమైంది అని అంటే, జరిగింది ఏంటో తెలుసా? సర్వలోకనాథుని యొక్క నిబంధన మందసాన్ని ఎత్తుకున్న యాజకులు ఎప్పుడైతే యోర్దానులోనికి వాళ్ళ కాళ్ళెళ్ళి తాకినాయో, అప్పటి వరకు పొంగులతో వస్తున్నటువంటి యోర్దాను ఏకరాశిగా నిలబడింది. హల్లెలూయా. ప్రభు, నువ్వు ఇంటిలోనికి ఎలా వెళ్ళాలో తెలుసా? ఈ రోజున దేవుని బ్రతిమలాడు, అయ్యా నా మధ్యలో నువ్వు నివాసం ఉంటానని వాగ్దానం చేశావు, నాతో కూడా నువ్వు రావాలని ఆయనని బ్రతిమలాడి అడుగు తీసుకుని వెళ్ళు. ఆయనతో కూడా నువ్వు వెళ్ళినప్పుడు ఆ నిబంధన మందసము, ఎప్పుడైతే ఆ యొక్క సర్వలోకనాథుని యొక్క నిబంధన మందసాన్ని యోర్దాను చూసిందో, గడగడగడ అప్పటి వరకు వేళని గడగడలు అడిచింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? వేళను చూసి గడగడలాడుతూ వెనక్కి వెళ్ళిపోయిందంట. చప్పలు కూడా హల్లెలూయా చెప్పొచ్చు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేదో బ్రతుకు తెరువు కోసం చెప్పుకుంటున్న మాటలు కావివి. ఎన్నో యోర్దాను పొంగులలో నుంచి ప్రభు కృపను బట్టి, ఆ విశ్వాసం యొక్క పరిమాణమును బట్టి, ప్రభు మీద ఆనుకొని పొందినటువంటి గొప్ప అనుభవాలను బట్టి నేను కూడా ధైర్యంగా చెప్పగలను, దేవుడు మనతో నివాసం ఉంటే మన జీవితాల్లోనికి వచ్చే యోర్దాను పొంగుల్ని ఏకరాశిగా నిలబట్టగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడు. హల్లెలూయా. నీవే ఆశ్చర్యపోయే విధంగా, అరే ఇప్పటి వరకు నేను ఇందాక కూడా నా మీదకి ఎగబడ్డాడు కదా, ఏమైందిరా బాబా, ఏమి లే అంటే నేను లెగవను. కొంతమంది అనుకుంటున్నారు ఇందాక ఒక మాట దాటిపోయింది, ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. కొంతమంది అనుకుంటున్నారు కదా, దేవుడు లేడనుకొని భార్య మీదకి ఎగబడుతున్నావు నువ్వు. దేవుడు రాలా, వాక్యం వింటారంటే రాలా, దేవుడు లేడులే అనుకొని భర్త మీదకి భార్య మీదకి ఎగబడుతున్నారా? దేవుడు లేడులే అనుకొని నా పిల్లలు నా ఇష్టం అనుకుంటున్నారా? దేవుడు ఉన్నాడు, ఆయన మన మధ్యలోనే ఉంటాడు. ఆయన ఎవరంటే అతి భయంకరుడైన మహాదేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వేటిని ఆశ్రయిస్తున్నారు నాకు తెలియదు. ఈ రోజున ఆయన అడుగుతున్నాడు. ఆ రోజున రాజుని అడిగాడు, ఎరా దేవుడు లేడనుకొని నన్ను మర్చిపోయి నా దగ్గర విచారణ చేయకుండా పిచ్చి పిచ్చి తిరుగుళ్ళని తిరుగుతూ ఉంటారా? దేవుడు అంటున్నాడు, రాజా రోగిగా ఉన్నావు కదా నువ్వు, ఇక ఆ మంచం నీ కిందకి రావురా అన్నాడు. ఇక్కడే పోయింది. దేవుడు సర్వలోకనాథుని యొక్క నిబంధన మందసం వారి మధ్యలోనికి దిగి వచ్చినప్పుడు వేళ యోర్దాను ఏకరాశిగా నిలబడింది. హల్లెలూయా. మొదటి అనుభవం, ఆయన మనతో కూడా వస్తాడు. రెండవది, మనకేం కలుగు చేస్తాడు? నోటితో ఒప్పుకోండి ఆమె అంటాడు, స్వస్థతని కలుగు చేస్తాడు. మూడవది, శత్రువులని మన ఎదుటి నుండి వెళ్ళగొడతాడు. హల్లెలూయా. వాడు ఎంత భయంకరుడైనా మనకు అనవసరం, వాడిని దేవుడే వెళ్ళగొడతాడు. మరొక్క మాట నేను చెప్తాను. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్యన ఉన్నాడు గనుక ఇక మీదట మీకు ఏ అపాయము సంభవింపదు. ఆమేన్ చెప్పు. ఆమేన్, ఆమేన్. ఈ మాసంలో దేవుడు నీకు ఇస్తున్న చక్కటి వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీ మధ్యలో నివాసం ఉంటాను. ఉన్నప్పుడు ఏం చేస్తావయ్యా అంటే,
ఇక మీదట నేను మీ మధ్యలో ఉన్నాను గనుక మీకు ఏ అపాయమో సంభవింపదు. ఈ మాటలన్నీ ఎత్తి ఎత్తి ఆయనకి చెప్పాలి. ఓరకు నిద్రపోవటం సొక్కిపోవటం కాదు. నీతో కూడా వస్తానన్నాడు. రెండోది ఏమన్నాడు? నీకు స్వస్థతని ఇస్తాను. ఎప్పుడు? గిలాదులో ఉన్న గుగ్గిలాన్ని ఆశ్రయించాలి. అర్థమైందా? మూడవది, నీకు నీ ఎదుటనున్న శత్రువుల్ని ఎల్లగొడతాను నేను. నాలుగో అంశం ఏంటి మాట? నీకు ఇక మీదట ఏ అపాయమో సంభవింపదు. లాస్ట్లో అందరిని అడిగితే అందరూ చెప్పాలి వాక్యం. మరి ముఖ్యంగా నాకు కొంతమంది బాగా తెలుసు, వాళ్ళనే అడుగుతాను. అర్థమైందా? బాగా టక 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 చెప్పేవాళ్ళు కాదు. ఈ రోజు వాక్యం చెప్పిన తర్వాత గేట్లు తీసేది. ఈరోజు అయ్యగారు గేటుకి తాళం వేసేసి, తాళం అవసరంలా దాటి వెళ్తారా? ఈరోజు వాక్యం చెప్పాలి. వీళ్ళు విన్న వాక్యము ఈరోజు మనం స్తుతి ప్రార్థనలు ఏమి విన్నాం? మరింత ఆశీర్వాదం పొందాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంట? వాక్యాన్ని అయ్యన్నొద్దు. వాక్యాన్ని ఏం చేయమన్నాడు? గుర్తుపెట్టుకోవటం కదా కర్ణక్క, భద్రంగా లోపల పెట్టుకోమన్నాడు. ఇంటి దగ్గర బంగారాన్ని ఎట్ట వదిలిపెట్టొచ్చారు అక్క? భద్రంగా ఎక్కడ పెట్టావు చెప్తావా? బీరువాలోనేనా పెట్టింది? ఇంకెక్కడన్నా పెట్టావా? చెప్పదు, నిజం చెప్పదు. భద్రంగా పెట్టుకొని వచ్చారుగా. వాక్యాన్ని కూడా భద్రంగా తీసుకెళ్ళండి వెళ్ళేటప్పుడు. ఎట్ట వచ్చారు? పిల్లల్ని కూడా భద్రంగా తీసుకెళ్ళారు. కొంతమంది పిల్లల్ని కూడా భద్రంగా తీసుకెళ్ళారు. వాళ్ళతో ఎందుకు పోల్చుకునేది? కానీ బంగారానికి ఉన్నంత విలువ పిల్లలకు కూడా ఉండదు దేవుడి దగ్గర. కాబట్టి ఈ సమయంలో ఆయన మనతో ఉంటే అపాయం సంభవింపదు. త్వరగా రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి, చదువుకోండి. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యం. దావీదుతో యోవాబు అంటున్నటువంటి మాట, నీకు బాల్యకాలం నుంచి ఎన్నో అపాయాలు నీకు కలిగినాయి అయ్యా. వాటన్నిటిలో నుంచి దేవుడు నిన్ను తప్పించాడు. ఎప్పటి నుంచి అంటే బాల్యము నుండి. ఇక్కడ కూర్చున్న వారలారా, చిన్నపిల్లలు వదిలేసి ఒక్కొక్కళ్ళు మీ బాల్యానికి వెళ్ళిపోండి ఒకసారి. కుటుంబరావు గారు బైబిల్ తర్వాత చూద్దాం. ఒకసారి మీ బాల్యంలోకి వెళ్ళిపోండి. చిన్నప్పటి నుంచి మొత్తం ఇట్లా రానియండి, పిక్చర్ రానియండి ఒకసారి మనసులోకి. ఎన్ని అపాయాల్లో నుంచి దేవుడు నిన్ను కాపాడాడు. అన్ని గుర్తుపెట్టుకుంటే ఎక్కడ ఎందుకు ఉంటాం మనం? ఇక్కడ ఉండం. అన్ని గుర్తుపెట్టుకుంటే ఎన్నిట్లో నుంచి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని ఆలోచించండి. ఎవరేవి అన్నారు ఏంది ఎన్ని పక్కన పెట్టేసి, బాల్యములో నుండి నీకు ఎన్ని అపాయాల నుంచి దేవుడు తప్పించాడు. అలాగే నేను అంటాను, కీర్తనలు 40:12 చక్కటి మాట ఉండదు. త్వరగా చదవండి, తొందరగా చదవండి. కీర్తనలు 40వ అధ్యాయం 12వ వాక్యం. లెక్కలేనన్ని అపాయాలు. నన్ను చూడండి, ఎన్ని అపాయాలంటే లెక్కలేనన్ని అపాయాలు. ఇందాకేమో బాల్యకాలం నుంచి లెక్కలేనన్ని అపాయాలు. మరి ఇప్పుడున్న రోజుల్లో అపాయం మనల్ని చుట్టుముట్టిన దినాల్లో మనం ఉంటే, ఈరోజు ఆయన నీకు ప్రత్యక్షమే. నిన్ను వదిలిపెట్టి వెళ్ళాలనుకోవట్లా, నీతోనే ఉంటాను అంటున్నాడు. అసలు ఆ మాట చాలా ఉన్నతమైంది. కాస్త మనం కూడా ఒడి దగ్గర పెట్టుకుని ఉండాలి. ఆయన మనతోనే ఉంటాడు. ఇక అర్పణకు అర్థమైందా? నా ఇల్లు నా ఇష్టం. సెల్ ఫోన్ ఫాస్టింగ్ ఉంటున్నారా అయ్యగారు? మీరు ఉన్నారా? లేరయ్యా? లేరా? ఉన్నారా? ఉండలేదా? కష్టం. ఫోన్ జస్ట్ ఎవరన్నా ఫోన్ చేశారు, ఏదైనా ఇబ్బంది అయితే తప్పదనుకోండిలే, అది వేరే విషయం. కానీ సెల్ ఫోన్ ఫాస్టింగ్ అంటే ఇప్పుడు ఏదైనా అత్యవసరమైనది, ఏదైనా పొరపాటున వచ్చింది, మనం అది మాట్లాడే పద్ధతి వేరు. నేనంటాను, రోజులు అదే పనిగా చెవిలో పెట్టుకొని మన వాళ్ళందరూ ప్రియమైన వాళ్ళతో ప్రియమైన మాటలు చెప్పుకోవట్లా. దాన్ని మనం త్యాగం చేసుకున్నా అంటే అది ఉపవాసమే. ఇక ఉన్నట్టే, మీరు ఉన్నట్టే, ఒక వారం అయిపోయినట్టే. అత్యవసరమే నీకు వాళ్ళ ఇంట్లో ఆప్షన్ లేదండి. ఆయన అయ్యగారిది ఒక్కటే, అది వేరు. ఇంక అదే పనికి ఫోన్లు నొక్కోవటం ఇవన్నీ కొంచెం కట్ చేయాలా. ఆ రోజు అట్టుంది, హాయిగా ఉందని అడిగితే ప్రశాంతంగా. కాబట్టి 2వ వారం రాబోతుంది. ఎప్పుడు? డిసెంబర్ 13వ తారీఖు. ఫోన్ పట్టుకోకూడదు అంటారు. ఎంత కష్టంగా ఉంటుంది? చాలా కష్టం. మాటికి చూసుకోవద్దు. అలాంటప్పుడు చూడొద్దంటే అంత కష్టంగా ఉంటుంది. మళ్ళా 20వ తారీఖు. కాబట్టి ఇట్లా ఆయన మనతో ఉంటే, అర్పణకు నీ దగ్గరే వచ్చింది సెల్ ఫోన్ ఫాస్ట్. నా ఫోన్ నా ఇష్టం, నా ఇల్లు అనుకోవటం కాదు. మనతో ఎవరు ఉండబోతున్నారు? అతి భయంకరుడైన మహాదేవుడు.
జవంతో తక్కువ ఆయన ఉంటాడు లేనిపోయింది. అక్క ఏందో నాకు కూడా కనపడింది, తెల్లగా తెల్లవారుజామున మంచు అమ్మది, పొద్దున్నే పడేది ఏంది మంచు. మంచు మంచు అట్టు ఉంటుంది రా దరహాసు, నల్లగుంట తెల్లగుంట తెల్లగానే ఉంటుంది. మా వైపు ఏంది వేరుగా ఉంది. పొద్దున్నేనంట ఆమెకి తెల్లగా, మా అమ్మమ్మ అనుకున్నాను అక్క నేను. నా దగ్గరికే వచ్చి ఈసారి ఖచ్చితంగా వచ్చింది, జాగ్రత్త. నీతో ఉండబోయేది అమ్మమ్మ తాతయ్య, జాగ్రత్త జాగ్రత్త. ఎక్కడ కట్టాలి అక్కడ పెట్టండి భోజనాలు, ఇక నుంచి అర్థమైందా? భోజనాలు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టి ఆయనకి చెల్లించండి. మీ మధ్యలో ఆయన నివాసం ఉంటాడు. ఆయన ఎవరంటే అతి భయంకరుడైన మహాదేవుడు. జ్యోత్స్నా సిస్టర్, హాస్టల్లో ఉంటున్నావా? హాస్టల్లో నీతో ఉండబోయేది ఎవరు? అతి భయంకరుడైన మహాదేవుడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏదో పటాల్లో ఉంటాడేమో ఆయన, ఆడ కూర్చున్నాడు అనుకుంటా, వచ్చి ఇప్పుడు వచ్చినట్టున్నాడు ఈ పటంలో కనుక్కొని దండం పెట్టుకున్నారు, లేనిపోయింది. ఆయన అక్కడ ఎంత మందిరంలో కాదు, ఆయన సొలొమోను కట్టించాడంట అంత పెద్ద మందిరం. దీనిలో కూడా నువ్వు బట్టవ ఎట్ట పడతావు నువ్వు? నీ మనసు ఇక్కడ ఉండి, నీ కళ్ళు ఇక్కడ ఉండి, నీ చెవులు ఇక్కడ ఉండి చాలు, నిన్ను మేమెలా పట్టుకుంటాం తండ్రి. ఎంత బంగారం, వెండి, వజ్రాలు, వైడూర్యాలతో కట్టాడంట ఆ మందిరాన్ని. అక్కడే ఆయన ఉండిపోతే మనం బిగించిన పటంలో ఆయన ఉంటాడు. ఆయన బిగెత్తే అక్కడే కూర్చుంటే అట్టు కుదిరిద్ది. సైతానుగాడు వచ్చి తొక్కుతున్నాడంట ఒకడిని. ఇల్లు మొత్తం అప్పగించిన దాకా రోజు వచ్చి దొక్కాడు. రోజుకి ఒక రూమ్ ఎత్తినా అంటండి ఏసైకి. ఆ రూమ్ వరకే కూర్చుంటున్నాడు ఆయన. రోజు వచ్చి తన్నిపోతున్నాడు. ఇప్పుడు అన్ని చెప్పడానికి కుదరదు. మొత్తానికి చివరిలో తెలుసుకున్నాడు, ఇల్లు మొత్తం నీదేనయ్యా అన్నాడండి. ఇక ఆ రోజు నుంచి ఆడు వస్తే ఓటు. కాబట్టి అధికారం దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా. సరే, ఈ మాసంలో ఆయన ఉంటున్నాడు. లెక్కలేనన్ని అపాయాలు గతంలో నీకు కలగడానికి గల కారణం ఆయన నీతో లేడు, కానీ ఇప్పటి నుంచి ఆయన ఉండబోతున్నాడు. ఇక మీదట ఏ అపాయము నీకు, నోటితో ఒప్పుకో, ఇంకొకసారి చెప్పండి, ఇక మీదట ఏ అపాయము నాకు సంభవింపదు, కారణం నా మధ్యలో దేవుడు ఉండబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ ఇంటిలో నిన్ను బట్టి నీ దేవుడు అతి భయంకరుడైన మహాదేవుడు మీతో కూడా ఆయన నివాసం ఉండబోతున్నాడు. హల్లెలూయా. చాలా వాక్యాలు ఉన్నప్పటికీ ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. అది జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. చివరి మాట ఇక జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యం. త్వరగా తీసి చదవాలి అమ్మా. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. అందరూ ఇప్పుడు చాలా జాగ్రత్తగా తలపైకి తినండి వాక్యాన్ని. నేను మీ మధ్యలో నివాసం ఉంటాను అన్నాడు. ఎలా ఉంటాడంట? మహిమకు కారణంగా ఆయన ఉంటాడు. దేనికి కారణంగా? మహిమకు కారణంగా. హల్లెలూయా. 2 విషయాలు గుర్తెరగండి. ఆయన మన మధ్యలో ఉంటే మనకు జరిగేది ఏంటంటే మనల్ని మహిమపరుస్తాడు. మహిమ అంటే ఘనపరచడం అండి. మనల్ని ఘనపరుస్తాడు. రెండవది ఏంటంటే మన చేత ఆయన మన మధ్యలో మహిమకు కారణంగా, అంటే మన చేత ఆయన మహిమ పరచబడాలని కోరుకుంటూ ఉన్నాడు ఈ మాసం. ఏంటంటే మన చేత ఆయన ఘనపరచబడాలని, మనలో మనము ఆయనకి ఏమివ్వాలి? ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి. ప్రాముఖ్యంగా ఆయన్ని మనం ఘనపరచాలి మాసం. అలాగే ఆయన నీ ద్వారా కొనియాడబడాలని, ఘనపరచబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన బుర్రలకి అర్థం కాదులే కానీ ఎక్కువ చేసి మీకు అర్థమయ్యే భాషలోకి వెళ్ళిపోతాను. అదేంటంటే చాలా మంది సేవ చేస్తూ ఉంటారు. ఆ సేవ చేసేవాళ్ళు కొంతమంది మాకు కూడా ఎదురు పడుతూ ఉంటారు. అప్పుడు మమ్మల్ని అడిగే మాటలేదంటే మెచ్చుకోండి, చిన్నవాళ్ళమే కదా అడుగుతారు. కొంచెం రెవరెండ్లు, ఆ మధ్య మన దగ్గరలో కూడా రెవరెండ్స్ చాలా మంది ఉన్నారు. ఈ పాలడుగు పరిసర ప్రాంతాలు ఇవన్నీ కూడా చాలా మంది రెవరెండ్లు. ఇంకెవరు ఉంటారు మాస్టర్ గారు? నాకు తెలీదు. బిషప్స్ ఉంటారా? ఇలాంటి వాళ్ళు అంతా మన చుట్టుపక్కల కూడా ఉన్నారు. ఆ మధ్యకాలం పాలడుగులో కూడా ఒక రెవరెండ్ గారు ఉన్నారు. ఎర్ర వేసుకొని మొత్తానికి గందరగోళంగా ఉంటారు. మనకు తెలియదులే కానీ ఇట్లాంటి రెవరెండ్స్ ఎదురుపడినప్పుడు అడిగే మాట, బ్రదర్ మీకు, లేదా నేను సిస్టర్ని కదా మర్చిపోయా, సిస్టర్ మీకు దేవుడు ఎన్ని వరాలు ఇచ్చాడు? ఏంటమ్మా ఎన్ని వరాలు ఇచ్చాడు? నాకు ఆ వరాల సంగతి నాకు తెలియదమ్మా. మీకు ఎన్ని భాషలు వచ్చు?
భాషల సంగతి నాకు తెలియదు. నేను మాట్లాడితే నేను ఏమన్నా నేర్చుకొని నలిగేది కొంచెం. ఆ మధ్య ఒక ఆయన అంటే ఎప్పుడు పాస్టర్ గారికి అదే భాషలు. అవునా, నువ్వు మాట్లాడు, భాషలు మాట్లాడు, వాడు దేవునితో మర్మాలు పలుకుతున్నాం మనం. అర్థమైందా? మన నాలుకని ఆ అభిషేకము తాకినప్పుడు మన నాలుక చేల్చబడిద్ది. మనము కాదు మాట్లాడేది, చెప్పసఖ్యముగానే మూలుగులు తదుగు అన్య భాషలతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎన్నో వరాలు ఉన్నాయి. భాషలకు అర్థం చెప్పే వరం ఉంది, చాలా ఉన్నాయి. అందుకే కదా కృపావరాలు. ఇవి కృప ద్వారా దొరికే వాళ్ళకి అర్హత ఉండి కాదు దేవుడు ఇచ్చేది. మరి మీకు స్వస్థత వరం ఉందా సిస్టర్ అంటే నేనంటాను, ఒక ఆవిడ అన్నట, పాస్టర్ గారు అంత పవర్ఫుల్ ఏం కాదు. ఎలా పవర్ఫుల్ అవ్వాలి? జుట్టు పట్టుకొని తిప్పుతా ఉండాలా? వెళ్తావా వెళ్ళవా? నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చా? ఎవరివి నువ్వు? ఏంటి 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 అని అడగాల. అవన్నీ మనకు వద్దండి బాబు, మనకి ఎందుకంటే అవన్నీ. కాబట్టి ఈ వరాలతో కొంతమంది సేవ చేస్తూ ఉంటారు. మీకు ఎన్ని వరాలు ఉన్నాయి, మాకు ఇన్ని వరాలు ఉన్నాయి, నాకు ఇన్ని భాష. నా మధ్య ఒక ఆయనకి 2 భాషలు ఇచ్చాడంటే అయ్యగారు. గుంటూరులో శామ్యుల్ గారు అని ఒక ఆయన ఉంటే, ఆయనకి దేవుడు అంట పడుకొని ఉంటే వచ్చంట. అర్పణక్క ఎప్పుడన్నా వచ్చాడా? యేసయ్య బంగారు పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో కాయలు తీసుకొని వచ్చాడంట అయ్యగారు. ఆ పక్కన ఒకళ్ళు ఈ పక్కన ఒకళ్ళు కూర్చున్నారంట ఆయన దగ్గర కూర్చి. మన ఇంటి పక్కన పాస్టర్ గారు, అమ్మోళ్ళ ఇంటి పక్కన, ఆ పైన పళ్ళెంలో కాయలు పెట్టుకొని వచ్చి, బాబు శామ్యుల్ ఎవరన్నా ఉన్నారు ఇక్కడ? శామ్యుల్ పైకి లేనన్నా, లేచి టిఫిన్ చేయి అన్నాడు అంట. ఏమన్నాడు? లేచి టిఫిన్ చేయమ్మా అన్నాడంట. లేపిన తర్వాత వెళ్తా 2 భాషలు ఇచ్చాడంట అయ్యగారు. అదేంటో చెప్పమంటారు? 2 భాషలు. ఏం భాషలు? ప్రైజ్ లార్డ్, గ్లోరీ. ఏంటయ్యి? ఏంట్రా దర్హాసు? ఏం భాషలు అయ్యి? వరాలు ఏంటి? 2, ప్రైజ్ లార్డ్ అను గ్లోరీ. మరి ఎట్టండి వరాలు? మనకి ఏమీ తెలీదు. ప్రైజ్ లార్డ్ గ్లోరీ కూడా వర్షం, అది ఏమంటారు, వరమేనంటారా? గ్లోరీ అంటే దేవుడిని మహింపరచడం, ప్రైజ్ లార్డ్ అంటే దేవుడిని మనం ఒకళ్ళనొకళ్ళు ఆయన ఘనపరుస్తూ ఉంటే దేవుడు, ఇది కూడా వరమే. ఇట్లాంటి పిచ్చి పిచ్చి దర్శనాలు, పిచ్చి పిచ్చి వరాలు కాదు. ఈ వరాలతో కూడిన సేవలు కాదు. దేవుడు అంటున్నాడు, నీ మధ్య నేను మహిమకు కారణంగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, నా మట్టుకు నేను ఎలా సేవ చేస్తానంటే, చేస్తూ ఉన్నానంటే నేను దేవుని సేవ చేస్తున్నాను. ఆ సేవను ఎలా చేస్తానంటే దేవుడిచ్చే వరాల మీద నేను ఆధారపడను. దేని మీద ఆధారపడను? దేవుడు ఏ వరాలు ఇచ్చాడా, అది ఉందా, ఇది లేదా, అది లేదు, ఇది లేదు, ఈ వరాలను టాలీ చేసుకుని నేను ఆధారపడను. వరాలు ఇచ్చే యేసయ్య మీద నేను ఆధారపడతాను. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. వరాలతో మనకెందుకండి? ఆ వరాలతో మనకెందుకు? వరాలు ఇచ్చే తండ్రి మీద మనం ఆధారపడాలి. ఆయన మీద మనం ఆనుకొని సేవ చేయాలి, విశ్వాస జీవితం మనం చేయాలి. హల్లెలూయా. మీకు కూడా కొంతమంది ఎదురవుతూ ఉంటారు ఆత్మీయులు, ఎప్పుడు తెల్లని బట్టలు, ప్రత్యేకమైన వాళ్ళు ఉంటారు. సమాధానం తల్లి, మనమన్న బల్లరదుని కట్టుకుని మన ఇద్దరిని తెలచారా? వాళ్ళు అట్టుండ్రు పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులు ఎప్పుడు చూసినా తెల్లని వస్త్రాలు, హల్లెలూయా అంటారు. ఇట్లాంటి పరిశుద్ధులు ఎదురవుతూ ఉంటారు. మీకు కూడా విశ్వాసులకి చెప్తూ ఉంటారు, ఎంతసేపు ప్రార్థన చేస్తాను నువ్వంటే కొంతమంది మంచిగా చదువుతారు. అమ్మ నాకు అంతగా తెలియదు కానీ దేవుని స్తోత్రం చెప్పుకుంటూ ఉంటాను, నా తోచిన ప్రార్థన చేసుకుంటానంటే, నువ్వు వేరు నేను వేరు. నేను ఎలా ఉంటాను తెలుసా? ప్రభువుకి ఎప్పుడు కూడా సమీపంగా, కళ్ళు మూస్తే దర్శనం, కళ్ళు తెరిస్తే దర్శనం, ప్రార్థనలు అయ్యి చెబుతూ ఉంటారు. ఈ పిచ్చి మాటలన్నీ పట్టించుకోవద్దు. వరాలు ఇచ్చే ఆ తండ్రి మీద, దేవుని మీదే మన విశ్వాస జీవితం కట్టబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన భాషలో చెప్పుకోవాలంటే, దేవుడు నీకు స్థలం ఇచ్చాడు అనుకో, కొత్తగా ఒక స్థలం ఇచ్చాడు. ఆ స్థలాన్ని బట్టి నువ్వేం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి కానీ స్థలాన్ని మహిమపరచకూడదు. ఆహా నా స్థలం, ఓహో నా స్థలం, పగిలిందేదా? ఆహా నా స్థలం, ఓహో నా స్థలం అని స్థలాన్ని చూసుకొని స్థలాన్ని మహిమపరచకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి కొత్త ఇల్లు ఇచ్చాడు అనుకో, జ్యోతక్క ఎక్కడుంది, రంగులు బాగా వేశారంటే తెగ చెబుతున్నారు ఆ ఇంటి గురించి. ఇంటిని చూసుకొని ఇంటిని మహిమపరచబాకండి. కొత్త ఇల్లు ఇచ్చాడు అనుకో దేవుడు, ఆ ఇల్లు చూసుకొని ఆహా నా ఇల్లు, ఓహో ఓహో ఆహా ఓహో అనుకొని ఇంటిని గురించి మనం మహిమపరచకూడదు. ఆయన అంటున్నాడు, నీ మధ్యలో నేను మహిమకు కారణంగా ఉండాలనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ చూసుకొని, రక్షణ కాదు, రక్షణ ఇచ్చిన యేసయ్యను మహిమపరచు.
దేవుడు నీకు ఏదైనా ఆశీర్వాదం ఇచ్చాడా? ఆశీర్వాదాన్ని చూసుకొని అతిశయించడం కాదు, కానీ అది ఇచ్చిన యేసయ్యను నువ్వు మహింపరచగలిగితే. ఎవరికైనా నోరు లేదండి, ప్రార్థన చేశారు దైవజనులు, ప్రభా వీడికి నోరు రావాలి, మాట రావాలంటే. నోరు వచ్చింది. నోరు వచ్చినాక ఏం చేయాలి? ఆ నోరుతో దేవుణ్ణి స్తోత్రం చెప్పుకో, అవసరమైనట్టు మాట్లాడుకో. కానీ నోరు ఉంది కదా అని ఎగబడతా ఉంటే అటు కుదిరిద్ది అందరి మీదకి. నోరు ఉంది కదా అని ఆ నోరు వేసుకొని, దేవుడు నోరు ఇస్తే ఆ నోరు వేసుకొని అందరి మీదకి ఎగబడతా ఉంటే అది అప్పుడు ఎవరికి మహిమ? నీకా దేవుడికా? అమ్మా అలాగే ఇంకొక మాట నేను చెప్తాను. దేవుడు ఏదైనా ఆశీర్వాదాన్ని మనకిస్తే, ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనం సరిగా గనక వాడుకొనకపోతే, ఒక రోజున అయిపోయింది, చివరిలోకి వచ్చేసాం, చివరిలో ఉన్నాం. ఒక పాస్టర్ గారికి దేవుడు ప్రేమించి మైక్ ఇచ్చాడు. సమాధానం తల్లి ఏమిచ్చాడు? ప్రేమించి మైక్ ఇచ్చాడు. మేము కూడా ఒక్కోసారి ఆవేశాలు వస్తే అవి వేరే విషయం అనుకోండి. ప్రేమించి మైక్ ఇస్తే కేబుల్కి ఏదో లోటు వచ్చింది, కేబుల్ సరిగ్గా పనిచేయట్లా. కేబుల్ పనిచేయకపోతే ఏం చేశాడు తెలుసా? మైక్ తీసుకుని ఇసిరి పగలగొట్టాడు. నేను కూడా చూశాను. మైకు తీసుకుని ఇసిరేసాడు కోపంతో. దేని మీద కోపం? కేబుల్ మీద కోపం అక్క, మైక్ కాదు. మైక్ని ఇసిరేసాడు. మైక్ ఏమంటుంది? నేనేం చేశాను రా బాబు, ఇసిరేస్తే కేబుల్ ఇసిరేసుకోకుండా నేనేం చేశాను అని. తర్వాత దినాల్లో జరిగింది ఏంటంటే, బ్రతుకు కాలంలో మరలా మైక్ పట్టుకున్నట్టు నేను చూడలేదు. ఇక ఆ రోజుతోనే సేవ ముగించబడింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మోషేని దేవుడు పిలిచాడు. దేవుడు అంటున్నాడు, నీ మధ్యలో నేను నివాసం ఉండాలని. ఈరోజు కూడా మనతో అంటున్నాడు, నేను నీ మధ్యలో మహిమకు కారణంగా ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆ రోజున మోషేని దేవుడు పిలిచి అంటాడు, ఇశ్రాయేలుకి నీళ్లు లేవు కదా, మోషే నువ్వు వెళ్ళి బండతో నువ్వు మాట్లాడు అని అంటే, మోషేకి కొంచెం నేను అనుకోవటం కొంచెం ఎక్స్పీరియన్స్ పెరిగి ఒక స్థాయికి వచ్చేసరికి, ఒకసారి బండతో దేవుడే కొట్టమన్నాడు. ఒక సందర్భం దేవుడు కొట్టమన్నప్పుడు కొట్టాడు, నీళ్ళు వచ్చింది. ఇప్పుడు అంటాడు నువ్వు కొట్టొద్దు, బండతో నువ్వు మాట్లాడు అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ పెరిగింది. సేవకులతోనైనా అంతే, పరిచర్యలోనైనా అంతే. ప్రారంభంలో గడగడలాడిన వాళ్ళు తర్వాత దినాల్లో మారిపోతారండి. మోషే గారు ఏం చేశారు? నాకు అంత తెలిసిపోయింది, ఆయన చెప్పినట్టు నేను చేయాలనుకున్నాడు. దేవుడు చెప్పిందే నేను చేయాలా, నాకు తెలియదని బండను పెట్ట అదే రోకల బండని క్రీస్తు కదా, క్రీస్తు అనే బండ కదా, అది బండను కొట్టాడండి. ఆ సమయంలో కొట్టడమే కాదు, హద్దు దాటి అంటాడు, మూర్ఖులారా. ఏమంటున్నాడు ఇశ్రాయేల్ దేవుని ప్రజలను చూసి? మూర్ఖులారా. అలాగే అంటాడు కదా, మేము ఈ బండలో నుంచి మీకు నీళ్ళు ఇవ్వాలా. ఎక్కడుందంటే ఇది సంఖ్యాకాండంలో వ్రాయబడిన వృత్తాంతం ఇది, నేను తర్వాత చెప్తాను. మనం చూసినట్లయితే మోషే ఒక ప్రారంభం మనం చూస్తాం. ఏమంటాడు? అయ్యా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నేనంత మాట నేర్పరిని కాదు. అసలు ఈ నేనా ఐగుప్తుకి వెళ్ళేది? నన్ను నువ్వు ఐగుప్తుకు పంపించేది? అయ్యా నేను నీ ప్రజల్ని నడిపించాలా అన్న ఇతను ఒకప్పుడు మట్టి సొద్దలా పడి ఉండేవాడు, ఒక మాటలో చెప్పాలంటే. అవునా కాదా? మాట్లాడటానికి కూడా నేను యోగ్యుడిని కాదని అన్న ఈ మోషే ఇప్పుడు అంటున్నాడు, బండను తీసుకొని కర్రబెట్టి కొట్టి ఇశ్రాయేలును చూసి మూర్ఖులారా అని, రెండవది ద్రోహులారా అన్నాడా? రెండోది ఏమంటున్నాడు? మేము ఈ బండలో నుంచి మీకు నీళ్ళు ఇవ్వాలా. దయచేసి దేవుని ప్రజలారా, సంఘమా, నేను చెప్పగలిగే ఒక మాట, నా నోట్లో నుంచి ఎప్పటికీ కూడా నేను అనే మాట కానీ మేము అనే మాట కానీ నీ నోట్లో నుంచి వచ్చింది అని అంటే, ఆ రోజుతోనే నీ పరిస్థితి ముగిసిపోయింది అనేది వాస్తవం. ఆ రోజు మేము నీళ్ళు ఇవ్వాలా అన్న మోషే, కొద్ది రోజులకి దేవుని స్వరం వస్తుంది, మోషే ఎప్పటి వరకు నేను భరించాను, కరెక్ట్ టైంలో నీకు వేస్తున్నాను. ఏం చేస్తున్నాను తెలుసా? కొండెక్కు కొంచెం అన్నాడు. ఏమన్నాడు? కొండెక్కు, నీకు ఇంక ఈ యొక్క ఆఫర్ మాత్రం ఇస్తున్నా, లేకపోతే లెక్క ప్రకారంగా అయితే ఇది కూడా ఈగొడుతుంది. మోషే అంత గొప్ప భక్తుని జీవితంలోనే ఒక్క మాటతో ఎందుకు అన్నాడు? ప్రారంభం నేనా అన్నవాడు మేము అంటున్నాడు. ప్రారంభ మాట ఏంది? నేనా.
నేనా ప్రభు ఇది చేయగలిగేది అన్నవాడు మేమివ్వాలా? నీళ్ళు ఇచ్చింది మోషే గారా దేవుడండి? అమ్మా, ఈయన బండను కొట్టంగా నీళ్ళు వచ్చినాయా? నీళ్ళు ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. మోషే ఏమంటున్నాడు? మేమివ్వాలా మీకు నీళ్ళు అంటున్నాడు. మరి మోషేని దేవుడు అంటాడు, కొండెక్కి కొంచెం కళ్ళతో చూసి ఇది ఒక్క ఆఫర్ వేస్తున్నా, అది కూడా లేకుండా పోయేది. కానీ కొండెక్కి చూశాడు. వాగ్దాన దేశం కళ్ళతో చూస్తావు కానీ నువ్వు అడుగు కూడా పెట్టవేక దానిలోకి. ఎన్నాళ్ళండి ప్రయాసపడింది. ఇందాక అడిగాడు చూసావా, మాతో కూడా నువ్వు బయలుదేరి అన్నప్పుడు 3 నెలలేనంట అప్పుడు ప్రయాణం మొదలై. 40 సంవత్సరాలు నడవాలి. ఇంకా నువ్వు లేకపోతే మాకు అపాయాలు వస్తాయి, కీళ్ళు వస్తాయి, అందుకే మాతో బయలుదేరయ్యని బతిలాడాడు. అన్ని సంవత్సరాలు నడిపించిన మోషేని కొండ మీద నుంచి ఎలా తీసి అలా పక్కన పెట్టేశాడు. కనుమరుగైపోయాడు మోషే జీవితం అంతటితో కట్ చేసేసాడు దేవుడు. కనుక ఈ రోజున నీ ఆత్మీయ యాత్ర ప్రారంభంలో నేనా అన్న మోషే వల్లే తగ్గింపుతో ఉన్నావా? ఎంత ఎత్తుకు నువ్వు ఎదిగినా మన నోట్లో రాకూడని మాటలు ఏంటయ్యా? ఇందా చెప్పాను ఏంటి? మేము కొంతమంది అనుకుంటారు, మేము కనుక ఆ సంఘంలో లేకపోతే ఏంటంట, మేము గనక ఆ సంఘంలో, మేమంటే ఎవరో ఆడు కూడా అన్నాడు, రే నీలో ఎంతమంది ఎవర్రా నువ్వంటే, మమ్మల్ని నువ్వు సర్వోన్నతుడైన సర్వోన్నతుడా మమ్మల్ని ఎందుకయ్యా నువ్వు బంధించడానికి వచ్చావు? వందెవరు ఎదురుగా? ఒకడే వందెవరు? ఒక్కడే. ఎవడాడు? వెలిగితే ఎందుకు మనం ఎక్కడెందుకు కూర్చుంటాం? జంగొండపాలెంలో ఉండం. శానా పట్టినాడండి. ఏమన్నాడు? మమ్మల్ని ఎందుకయ్యా? అరే ఎదురుకుందని ఒక్కడవే కదంటే, లేదు లోపల ఎంతమంది ఉన్నాను తెలుసా? 2000 మంది దయ్యాలు ఉన్నాయి లోపల. ఎంతమంది ఉన్నాయి అంట? 2000. మేము అంటున్నాడు. మేము అనే పదం ఎవరిదంటారు ఇప్పుడు? ఎందుకు? సైతాన్ని కడితే. కాబట్టి కొంతమంది అంటూ ఉంటారు, మేము గనక ఆ సంఘంలో లేకపోతే ఎప్పుడో సంఘం మూతపడిపోయేదండి. నేనే గనక ఆ రోజుల్లో పరిచర్య చేయకపోతే ఎక్కడ దాకా వచ్చేదంటావు ఆ సంఘం? ఎప్పుడో ఇదైపోయేది. నేను లేని తర్వాత చూసావు ఎలా ఉంది అక్కడ? నేను మేము అనే పదం. ఈవెన్ సంఘం కాదు, కుటుంబంలో కూడా కొంతమంది వెర్రవీగుతూ ఉంటారు. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు. కొంతమంది భర్తలు, నేను తీసుకొస్తున్నాను, నేను గనక లేకపోతే మేము మీకు ఒక ముద్ద కూడట కంచంలో వేసేవాడు ఎవరు ఉండరురా బాబు. ఏమంటారు? నేనే గనక లేకపోతే. తప్పు. నీవు లేకపోతే వాళ్ళని పోషించడానికి దేవుడు ఉన్నాడు. అర్థమైందా? నేనే గనక లేకపోతే. భార్య కూడా అంటుంది, నేను గనక లేకపోతే నీకు ముద్ద గతి ఉందా? అవునా? ఒకవేళ ఆయనకంటే నువ్వు ముందు వచ్చే పరిస్థితి అట్లా రివర్స్ అయితే పరిస్థితి. కాబట్టి నేను అనే పదం కుటుంబంలో కానీ, వ్యక్తిగత సంఘంలో కానీ, నీ ఆత్మీయతలో కానీ, నీలోనే. నేను కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నానా, నేను గనక అక్కడ నిలబడకపోతే ఆ సంఘం అసలు అలా ఉండేది కాదు. ఎలా నేను కోతలు కోసాను అనుకో, మోషేని ఎలా తీసి ఆయన మోషేనే పక్కన పెడితే నేనేమాత్రం అండి, మీరేమాత్రం పోళ్ళు, మనం ఏమాత్రం. మోషే ఎవరండి? భూమి మీద సాత్వికుడు. ఒక్క మాటే ఆయన అంది, కానీ మొత్తానికి ఏదో ఆత్మీయతలు అనకూడని మాట అన్నాడు. అతిశయించాడు. మేము నీళ్ళివ్వాలా అన్నాడు. కనుక ఇలాంటి విషయాలు మనం గుర్తెరుగుతాం. చివరి పాయింట్ కొంచెం బాగుండాలి కదా, అవునా? చివరిలో ఎలా ఉండాలా? ఇప్పుడు దాకా బాగుంది, అపాయం సంభవించదు, నీకు స్వస్థత కలుగుతుంది, నీతో కూడా నేను వస్తాను. ఇంకోటి ఏంటి? నీ ఎదుటి నుండి శత్రువులందరూ వెళ్ళిపోతారు. ఇవన్నీ అన్నప్పుడు ఎంత హాయిగా ఉందో. చివరిలో దేవుడు అంటున్నాడు, నీ మధ్యలో నేను ఉంటున్నాను, నీవు చేయవలసింది నిన్ను నీవు అతిశయంతో చూసుకోవడం. ఆయన మనలోనికి వస్తే, మనతో ఉంటే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం, ఖచ్చితంగా మనం క్షేమాన్ని పొందుకుంటాం. ఎవరైనా సమస్యలు శోధనలో ఉన్నప్పుడు నువ్వు అనాల్సింది, జీవము కలిగిన దేవుడు మా మధ్యలో ఉన్నాడు కనుక మేము ఈ రోజున ఇలా ఉన్నామనాలి. కానీ నా వల్ల, నా ప్రార్థన, కొంతమంది తల్లులు కూడా విర్రవీగుతూ ఉంటారు, నా ప్రార్థన వల్ల ఆయన రక్షణ పొందాడు, నా ప్రార్థన వల్ల ఈ కుటుంబం ఎలా ఉంది, మేము అనే పదాలు నీ నోట్లో నుంచి వస్తే వెంటనే దేవుడు ఎలా తీసి, కరివేపాకుని ఎలా పెడతాం కూరలో, అన్నం తినేటప్పుడు కరివేపాకు ప్లేట్లో నుంచి పక్కన పెట్టేవాళ్ళు ఎవరో చెప్తే, ఇక నేను వాక్యాన్ని ముగించి నేను కూడా పక్కకి వెళ్ళిపోతాను. అన్నం తినేటప్పుడు ప్లేట్లో ఉన్న కరివేపాకుని పక్కన పెట్టేవాళ్ళు ఎవరు? మేమేం అనుకోమండి బాబు, నేను తింటాను, మీలో ఎవరైనా
తింటాం కాబట్టి ఆడవాళ్ళకి ఆ టిప్ తెలియట్లా. తింటే ఏమైంది, అలా 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 రోడ్లు ఓడవచ్చు, ఇంక అంతే. అర్థమైందని అనుకుంటున్నా, అంతేనా కావ్య? కరివేపాకు తింటే మంచిదే. కరివేపాకు తినని వాళ్ళు పక్కన పెట్టేవాళ్ళు ఎవరో చెప్తే, ఏమ్మా చెవులు ఏమి పని చేయట్లేదా, పోయినాయా, డయాఫారా లేదా అంటారు కదా, ఏమన్నా పోయినాయా, చెయ్యి బాగా ఎత్తి చూపించండి, మిమ్మల్ని ఏమన్నా అంటున్నాం మేము. సరే, ఈ సందర్భంలో హోసనా మినిస్ట్రీస్ తొలి ఉపవాస పండుగలకి తింటున్నారు. ఉపవాస పండుగలకి భోజనాలు జరుగుతున్నాయి చివరిలో. ఆ సమయంలో నాకు కళ్ళు తిరిగి అర్పణక్కలాగా అందరూ ఉపవాసం ఉంటే ఆమె ఆనందం తినేసిందంట. మన ఈ మధ్య అట్ట నేను కూడా వెళ్ళిపోయి కళ్ళు తిరిగి నన్ను నెట్టేసారి తినేసి చివరిలో మా అన్నయ్య దేవుని ఆశీర్వాదాన్ని బట్టి అన్నం తింటున్నాడు అంట. చిన్నోడు, చాలా చిన్నపిల్లలు. ఏసన్న గారు వచ్చి పక్కన కూర్చొని అన్నం తింటా ఉన్నాడు. అప్పుడు చిన్న సంఘం కదా శారదా కాలనీలో. అన్నయ్య పక్కన అన్న కూర్చొని ఏసన్న కూర్చొని అన్నం తింటున్నారు. ఇద్దరు కలిసి కూర్చొని అన్నం తింటుంటే మా అన్నయ్య తెలియక కరివేపాకు తీసి నైస్గా అక్కడ పెట్టాడంట. అక్కడ అది పెట్టే లోపల మామిడి పెటామని పగలు కొట్టాడంట ఏసన్న. వేసాడంటే మామిడి తినాలి, తింటే మంచిది, తినరా అని చెప్పాడు. కాబట్టి కరివేపాకు తీసేసేవాళ్ళు ఎంతమంది చెప్పండి మీలో? తొందరగా చెయ్యి పైకెత్తండి రా బాబు, మనం చూద్దాం, వాళ్ళని చూద్దాం. ఎత్తండి, పైకెత్తండి, చూడండి. అసలు ఏంది మా ఏం కరివేపాకు ఏమన్నా మీకు విషమా? మా అత్తగారు కూడా ఎత్తింది. అయ్యగారు మీకు కూడా ఉంది అలవాటు. అయ్యగారు ఎత్తల, అమ్మ ఎత్తింది, మీరు కూడా ఎత్తవచ్చు, ఏమవుతుంది. కరివేపాకు తీసేస్తున్నారా? కరివేపాకు ఎడ తీసేస్తారు ఒకసారి చూపించండి. ఎత్తిన వాళ్ళు అట్టానే చెయ్యెత్తారు కదా, అన్నంలో నుంచి కరివేపాకు ఎట్ట పక్కన పెడతారు చెప్పండి. అస్సలు ఏందో కొంతమంది దాన్ని విషయంలో తీసిపాడే. దేవుని వాక్యం అంటుంది, నేను నీ మధ్య మహిమకు కారణంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఆయనను మనం మహింపరచాలి, ఆయనను మనం ఘనపరచాలి. లేకపోతే కరివేపాకును తీసిన వెంట పక్కన పెట్టావో దేవుడు కూడా నేను మేము నేను 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 ఆడు కూడా అంతే లూసిఫర్ గాడు అనుకున్నాడంట. దేవునికి నేను వాయిద్యం వాయించకపోతే ఎవరు కొట్టి నీకు నచ్చదు, నేను ఉండాలి అక్కడ అనుకున్నాడంట. ఆ దెబ్బతో వాడిని ఒక్క తన్నే జస్ట్ అట్ట అన్నంగానే కింద పడ్డాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనలో ఉండకూడదు. మనము దేవుని మహింపరిచే వారిగా ఉన్నప్పుడు ఈ మాసం ఆయన ఇస్తున్నటువంటి దీవెనలు, ఆయన ఎవరు? కెరూబుల మధ్యలో నివాసం ఉండే దేవుడు, దీప స్తంభముల యొద్ద నివాసం ఉండే దేవుడు. చెప్పండి నోరు తెలిసి. ప్రార్థన చేయి వారి మధ్యలో, చప్పట్లు కొట్టమన్నా చెప్పమన్నా, ప్రార్థన చేయి వారి మధ్యలో నివాసం ఉండే దేవుడు. అలాగే విమోచించబడిన వారి మధ్యలో ఆయన ఉంటాడు. ఇదిగో ఆ దేవుడు మన మధ్యలో లేకపోతే ఏం సంభవిస్తుంది? కీడును అపాయములు, లెక్కలేనన్ని అపాయాలు సంభవిస్తాయి. అందుకే మోషే బ్రతిమలాడుతున్నాడు, మాతో కూడా నువ్వు రావాలయ్యా, మా మధ్యలో నువ్వు నివాసం ఉండాలి. ఆయన వచ్చాడు, వాళ్ళతో కూడా ఆయన బయలు వెళ్ళాడు, సకల ప్రయత్నాలు సఫలపరిచాడు. అబ్రహాము ఎలియాజరు సంభవాన్ని మనం చూసాం. అలాగే ఆయన మన మధ్యలో ఉన్న దేవుడు మనకేం చేస్తాడు? స్వస్థతనిస్తాడు. మోకరించని ప్రార్థన చేసుకుంటాం. ఆయన మన మధ్యలో నివాసం ఉంటే ఇక మీదట నీ జీవితంలో ఏ అపాయము సంభవింపదు. అలాగే ఆయన మన మధ్యలో మహిమకు కారణముగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడిని మహిమపరచు, నిన్ను నీవు కాదు మహిమపరచుకోవాల్సింది. ఒకరించి అందరూ తీర్మానం కలిగి ఒక్కొక్క మాటను తలంచి తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుంది.